మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఆరాధనలకు నిర్గమాకాండంలో నుండి 15 పాత్రలు పూర్తి చేసుకోవడానికి దేవుడి యొక్క అత్యున్నతమైన కృపా సహాయాన్ని మనందరికీ కూడా అనుగ్రహించాడు. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. గడిచినటువంటి ఆరాధనకు నిర్గమాకాండంలో నుండి 15 పాత్రలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పాత్ర 16వ పాత్ర, అంటే సంపూర్ణమైనటువంటి సంఖ్యని అందించేటువంటి పాత్ర. ఒకసారి ఆలోచన చేయండి, నిర్గమాకాండంలోనే ఏదో కొంచెం జాగ్రత్తగా వెతికితే ఒక 16 పాత్రలను మనం పరిశీలించగలిగితే మిగిలినటువంటి మిగతా కాండాలన్నిటిలో కూడా ఇంకెన్ని పాత్రలు ఉంటాయో అర్థం చేసుకోండి. ఇంకెన్ని పాత్రలు ఉంటాయో, ఇంకెంత వంశావళి ఉంటుందో, ఇంకెంత పరిశీలించవలసినటువంటి పాత్రలు ఉండుంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. నిర్గమాకాండంలోనే ఇంత ఉంది. ఇంకా 66, ఇంకా ఎన్ని 64 పుస్తకాలు ఉన్నాయి. 64 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకాన్ని 4 రోజులు చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది నార్మల్గా అంటే అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇంకా నేను చర్మగీతాన్ని నిర్గమాకాండానికి అందించాలని నేనైతే ఆశపడతా ఉన్నాను. అయితే ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. మరి నాకు కూడా అటు ఇటుగానే ఉంది. మరి ఏమో దేవుడు ఏది చేస్తాడో, ఏది నడిపిస్తాడో దాన్ని బట్టి అయితేనే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పాత్ర అతి శ్రేష్టమైన, అద్భుతమైన, అన్నిటికీ మించి చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర అంటాను. చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఈ పాత్ర అని అంటాను. ఎందుకంటే ఈ వ్యక్తిని కన్నటువంటి వ్యక్తి అంత ప్రత్యేకమైన వాడు. ఈ వ్యక్తిని పుట్టించినటువంటి, కన్నటువంటి ఆ తండ్రి గారు చాలా గొప్పవాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అనేటువంటి ఆలోచన కానీ మనం చేసినట్టయితే ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా ఉన్నటువంటి దేవుడే స్వయంగా సాక్ష్యాన్ని పలుకుతూ నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైన వాడు అనేటువంటి సాక్ష్యాన్ని దేవుని మూలంగా పొందుకున్నటువంటి మోషే యొక్క కుమారుడు గెర్షోము. చాలా అద్భుతమైన పాత్ర. ఈయన మోషే గారికి కొడుకు అవుతాడు, మోషే గారి యొక్క కుమారుడు అవుతాడు. నిజంగా చాలా చాలా ప్రత్యేకమైన అనుభవాలు ఈయనలో నుంచి మనం గ్రహించగలిగే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ రోజున ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆయన యొక్క జీవితం మనకి ఏమి నేర్పించదలిచింది అనేటువంటి విషయాన్ని త్వరగా పరిశీలించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మోషే యొక్క జ్యేష్ఠ కుమారుడు గెర్షోము. 2 కుమారులు పుట్టారు, కానీ మొదటి కుమారుడు యొక్క ప్రస్తావన మాత్రమే నేను చెయ్యాలనేటువంటి ప్రేరణ ఉంది. కనుక ఆయన గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే అసలు మోషే గారి యొక్క కుమారుడు గురించి ఆఖరులో మీరు ఎందుకు చెప్తున్నారండి? మోషే గారి గురించి మాట్లాడుకున్నప్పుడే ఆయన ఒక ప్రస్తావన అనేటువంటిది కనబడి ఉంటే బాగుండు, చెప్పు ఉంటే బాగుండు. ఇంకా నిర్గమాకాండం ఆఖరికి వచ్చేటువంటి సమయంలో ఆయన గురించిన ప్రస్తావన ఎందుకు చేశారండి? ఆదిలో జ్ఞాపకం చేసుకోవలసిన పాత్ర చివరిలో జ్ఞాపకం చేసుకునేటువంటి అవసరత ఏమై ఉన్నదండి అని అంటే, లేట్ అయినా సరే అగ్గిలాంటి క్యారెక్టర్, లేట్ అయినా సరే సంఘాన్ని మండించేటువంటి క్యారెక్టర్ కనుక ఇది ఇంకా ఆఖరిది కనుక, ఎపిసోడ్లో ఆఖరి సందేశం కనుక ఆఖరి సందేశాన్ని ఈ వ్యక్తికి దేవుడు అందించడేమో, అనుగ్రహించడేమో అనేది నా యొక్క భావన. అయితే మోషే గారి యొక్క కుమారుడి యొక్క ప్రస్తావన ఏ చోట మొదలైంది అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్టయితే నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 22వ వచనాన్ని కానీ మనం చదివితే ఆ చోట మోషే గారి యొక్క కుమారుడైనటువంటి గెర్షోము యొక్క ప్రస్తావన కనబడతా ఉంది. త్వరగా ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. ఆమె యొక్క కుమారుని కనినప్పుడు, పైనుంచి చదవలరా తమ్ముడు. మోషే ఆ మనుష్యతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చెను. ఆమె యొక్క కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశిని ఉంటుననుకొని వానికి గెర్షోము అనేటువంటి పేరు పెట్టెను. మోషే పరదేశంలో ఉన్నాను గనుక
నాకు పుట్టినటువంటి కుమారుడు కూడా పరదేశే అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి పెట్టుకున్నటువంటి చక్కటి పేరే గెర్షోము. బైబిల్ గ్రంథంలో గెర్షోమీయులు అనేటువంటి ఒక జనాంగం కనబడుతుంది. మీకు ఎవరికన్నా ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. గెర్షోమీయులు, ఆ గెర్షోమీయులు అందరూ కూడా ఈ గెర్షోము నుంచి వచ్చిన వాళ్ళే అనేటువంటి సన్నాసులందరికీ వాక్యం తెలియదని అర్థమైంది. గెర్షోమీయులకి గెర్షోముకి సంబంధం లేదు. గెర్షోము అని అన్నంత మాత్రాన ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరూ గెర్షోమీయులు అయిపోతారని కాదు. గెర్షోమీయులు అనేటువంటి జనాంగం ఉంది. వాళ్ళు లేవి కుమారుడు, లేవికి కూడా గెర్షోను అనేటువంటి కుమారుడు ఉన్నాడు. వారి నుంచి వచ్చిన వాళ్ళు గెర్షోమీయులు. అయితే ఈయన నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా అనే దానికంటే కూడా మోషేకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులకి కూడా దేవుడు లేవి గోత్రంలో స్థానం ఇచ్చాడు. ఇంకంతకంటే ప్రత్యేకమైనటువంటి హోదా కానీ భాగ్యం కానీ లేదనే అంటాను. ఎందుకంటే యాజక సమూహం ప్రత్యేకించబడినటువంటి జనాంగంలోకి చోటు కల్పించాడు దేవుడు మోషే యొక్క ఇద్దరు కుమారుల్ని కూడా. ఆ భార్య లేకపోతే ఈ ఇద్దరు కుమారుల యొక్క తల్లి అన్య దేశస్థురాలైనప్పటికీ కూడా కుమారులు మాత్రం దేవుడు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు సహాయాన్ని అయితే అందించాడు. అయితే ఈ గెర్షోము అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన నిర్గమాకాండంలో ఒక్కసారి కనబడుతుంది. గెర్షోము అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన నిర్గమాకాండంలో ఒక్కసారి మాత్రమే కనబడుతుంది. దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మాత్రం 2 సార్లు కనబడుతుంది. ఎజ్రా అనేటువంటి గ్రంథంలో ఒకసారి కనబడుతుంది. అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గెర్షోము అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ మోషే యొక్క కుమారుడు మాత్రం ఈ 3 చోట్ల మాత్రమే కనబడతా ఉంటాడు. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. కానీ ఈ ప్రత్యేకమైన వ్యక్తి తండ్రికి గండమై పుట్టాడు. చాలా మంది అంటూ ఉంటారు కదా, మేనల్డ్ గండం ఏదో ఉందండి, ఈయన పుట్టడాన్ని బట్టి తండ్రి గారికి ఏదో ఇబ్బంది అంటండి, కాబట్టి అవి చేయించాలండి, శాంతులు చేయించాలండి, ఇలాంటి ఏవో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందులో నిజం అనేటువంటిది ఎంత మాత్రమో కూడా లేదు. అది పూర్తిగా కూడా మూఢనమ్మకమే తప్ప నిజమైంది అయితే కాదు. అయితే ఈ గెర్షోము తండ్రి గారికి గండమై ఉన్నాడు. అంటే ఈ కుమారుడు తండ్రి ప్రాణాన్ని పోగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్న కుమారుడు, గండం లాంటి కుమారుడు అన్నమాట. అదేంటండి అలా మాట్లాడతారు? మోషే గారి యొక్క కుమారుడు తండ్రి గారి గండం అవ్వడం ఏంటి? ఆయన ప్రాణానికి నష్టం కలిగించేటువంటి కుమారుడికి ఈ వ్యక్తి ఉండడం ఏంటండి? అదేం మాట అండి అని అంటే, నిజం చెప్తున్నాను చూడండి, ఎంత నమ్మకస్తుడైనటువంటి మోషేని సైతం దేవుడు చంపేయాలనుకుంటాడు. ఆ చంపేయడానికి గల కారణమే ఈ గెర్షోము. అదేంటి, నరాలు కట్ అయిపోయినాయి, ఫ్యూజులు బద్దలైపోయినాయి, గుండె అంతా చెదిరిపోయింది, బీపీ రేజ్ అయిపోయింది, ఏం మాట్లాడుతున్నారు మీరు? మోషే గారిని దేవుడు చంపేయాలనుకోవడం ఏంటి? మోషే గారిని దేవుడు సంహరించాలనుకోవడం ఏంటి? ఇంత అద్భుతమైనటువంటి భక్తి, ఇంత అద్భుతమైనటువంటి నాణ్యమైన నమ్మకమైనటువంటి పరిచయం చేసినటువంటి వ్యక్తిని దేవుడు అసలు చంపాలని అనుకుంటాడండి అంటే వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మోషేని లేపేయాలనుకున్నాడో చంపేయాలనుకున్నాడో, ఆ చంపేయాలనుకోవడంలో ఉన్న కారణమే మోషే యొక్క జ్యేష్ఠ కుమారుడు గెర్షోము. అంటే కుమారుడు వల్ల తండ్రి గారికి ఏముందన్నమాట చెప్పాలి, ప్రాణహాని అనేటువంటిది కలిగింది. నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య ప్రయాసపడినటువంటి మోషేని సైతం దేవుడు చంపేయాలనుకుంటాడు. దేవుడు చంపేయాలనుకుంటాడు. అదేంటి, అంత నమ్మకంగా చేసిన వ్యక్తికి కణాల్లోనే చోటు ఇవ్వలేదే? కొండెక్కి చూసిందంతా చూడు, తర్వాత ఇక్కడ చచ్చిపోతామని బాధ పెట్టాడు. మోషేని చాలా దుఃఖపరిచాడు దేవుడు. అది సరిపోదు అన్నట్టుగా పైగా మోషేని చంపాలని అనుకోవడం ఏంటండి? అదేంటండి, అది కరెక్టేనండి అంటే అది కరెక్టేనండి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మోషేని దేవుడు చంపాలనుకున్నాడు కాదు, చంపేసేడు అనే సమయానికి మోషే ప్రాణం దక్కింది. అయిపోయింది, అయిపోయాడు, ఇంక ప్రాణం పోయింది, లేపేసేడ్రా అనే సమయానికి మళ్ళీ ప్రాణం నిలబడింది. వచ్చేసాడు దేవుడు, స్వయంగా లేపాడని. దేవాది దేవుడు వచ్చి ఆయన తీసేద్దాం అనుకున్నాడు. ఆయన చేసిన తప్పేంటి? తన కుమారుడు వల్ల ఈయనకు వచ్చినటువంటి ఆ శాపం ఏమై ఉంది?
తన కుమారుడు వల్ల తండ్రి గారికి ప్రాణహాని ఉండడం ఏంటి, అసలు జరిగినటువంటి విషయం ఏమై ఉన్నది అనేటువంటి విషయానికైనా మనం గమనిస్తే, వాక్యానికైనా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎప్పుడైతే 40 సంవత్సరాల్లో మోసేవారు మిద్యాను ప్రదేశంలో నివసిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ పాడినంతటినీ కూడా జాగ్రత్తగా జరిగించుకుంటూ వెళుతున్నటువంటి తరుణంలో దేవుడు ఒక అగ్ని పొదలో నుంచి మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మోసే, నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నానైనా నా జనాంగం యొక్క ఆర్తనాదాలను నేను విన్నాను, మొర నా సన్నిధికి చేరింది గనక, కాలం సమీపించింది గనక, నేను అనుకున్నటువంటిది జరిగేటువంటి ఉద్దేశం నెరవేర్చేటువంటి సమయం వచ్చింది కనుక నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా బానిస సంఖ్యల నుంచి విడిపించుకోవాలని ఆయన అని అన్నప్పుడు తర్జనా భర్జనా పడినప్పటికీ కూడా మోసేవారు ఏదో రకంగా దేవుని యొక్క మాటని విధేయత చూపించి గౌరవించి అడిగేశాడు. అడిగేసినప్పుడు భార్య వచ్చింది, భార్యతో పాటుగా కుమారుడు కూడా వచ్చాడు అని అనడానికి నేను చూపించే ఒక్క లేఖనం ఆధారం. మోసే ఒక్కడే వెళ్ళిపోలేదు, కానీ ఒక సమయానికి మోసే అహరోన్లు వెళ్ళారు. అహరోను వరకు కూడా కుటుంబంతోనే వెళ్ళాడు, కానీ తర్వాత కుటుంబాన్ని విడిచిపెట్టాడు, అహరోనుతో కలిసి వెళ్ళాడు. దీనికి కూడా నా దగ్గర ఆధారం ఉంది, అయితే దాని దగ్గరికి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. కానీ ప్రయాణం మొదలైంది. ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? మోషే గారి భార్య గారైన సిప్పోరా, మోషే గారి యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి గెర్షోము, వీళ్ళు ముగ్గురు కలిసి ఐగుప్తుకి తిరిగి ప్రయాణం అయిపోయారండి. ఐగుప్తుకి తిరిగి ప్రయాణం అవడం అంటే చిన్న విషయమా? ఇదేమి కాకినాడ రాజమండ్రి అంత దగ్గర కూడా కాదు కదా. ఐగుప్తుకి మిద్యానికి చాలా 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 ప్రత్యేకమైనటువంటి దూరం అనేటువంటిది ఉంది కనుక చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కనుక మొత్తానికి ఏదో రకమైన రీతిలో ఇంక ప్రయాణం చేయాలని సిద్ధపడ్డాడు కనుక కుటుంబ సమేతంగా బయలుదేరిన తర్వాత అక్కడ ఒక ఏమనాలి దాన్ని, ఒక సాల ఉంది, సత్రం అని పిలుస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించలేదు, సత్రాలు ఉండేవి ఒకప్పుడు. సత్రాలు అనేటువంటిది వినబడుతూ ఉండదు. ఇప్పుడైతే గెస్ట్ హౌస్, లాడ్జింగ్లు అని పేర్లు వచ్చినాయి, కానీ ఇవన్నీ కూడా డబ్బులతో కూడిని. ఒకప్పుడు సత్రాలకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెహికల్స్ అనేటువంటివి ఏమీ ఉండేవి కాదు. నడిచేటువంటి వ్యక్తులైనా, లేదంటే గుర్రపు బండి మీద వెళ్ళేటువంటి వ్యక్తులైనా, గాడిద బండి మీద వెళ్ళేటువంటి వ్యక్తులైనా ఎవరన్నా ఉన్నారనుకో, ఒకవేళ చీకటి అయిపోతుంది, ఇంకా పొద్దు పుడిచింది అనే సమయానికి ప్రయాణం చెయ్యలేము అనేటువంటి తరుణంలో కొన్ని ఊరుల్లో సత్రాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఆ రాత్రంతా కూడా అక్కడ చక్కగా విశ్రాంతి పొందుకుని మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతూ ఉండేవారు. వాళ్ళు భోజనం ఇప్పుడు కూడా క్యారీ చేసుకుంటే వెళ్ళేవారు. ఇప్పుడైతే హోటళ్ళు వచ్చేసినాయి, స్విగ్గీలు వచ్చేసినాయి, జొమాటోలు వచ్చేసినాయి, కానీ అప్పుడు ఏ ఊరు ప్రయాణించినా సరే క్యాన్ నిండా ఏముండి భోజన పదార్థాలు అనేటువంటి ఉండేవి కనుక మరి ఎండకి నీడకి వర్షానికి తొట్టుకునేటువంటి నీడ కూడా ఉండాలి కనుక సత్రాలు అనేటువంటి ఉండేవి. అలాంటి సత్రంలో ఆగారు ఎవరో, ఈ కుటుంబం అంతా, భార్య భర్తలో కొడుకు కూడా ఆగి ఉదయం అయిన తర్వాత తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. తిరిగి ప్రయాణం మొదలుపెట్టి వెళుతున్నటువంటి తరుణంలో జరిగిన విషయమే ఈ విషయం. ఎక్కడుంది అనేది ఆలోచన చేస్తే నిర్గమాకాండము 4వ అధ్యాయము 24-25 వచనాలకైనా మనం చదివితే జరిగినటువంటి విషయం అక్కడ కనబడుతుంది. చూడండి, పైనుంచి వద్దు, అతడు పో మార్గమున అనే దగ్గర నుంచి చదవండి, 24 దగ్గర నుంచి. అతడు పో మార్గమున సత్రములో, ఇందాక మాట్లాడాం కదా, సత్రములో యెహోవా అతను ఎదుర్కొని అతను చంప చూడగా, అక్కడతో చాలు, ఇంకా ఆపండి, ఇంకా చూడకండి, ఇంకా చదవకండి. సత్రంలో ఉన్నాడు, సత్రంలో రెస్ట్ తీసుకుంటున్నాడు, దేవుడు వచ్చేసాడు, తోతలు పంపించడం లేదు అక్కడ. యెహోవా ప్రత్యక్షమై మోషేని చంప చూడగా తన భార్య రక్షించింది మోషేని. తన భార్య వెంటనే చేసిన పని ఏంటంటే, తన కుమారుడైనటువంటి గెర్షోము యొక్క మర్మాంగ చర్మాన్ని ఉన్నపాటుగా పదునైనటువంటి రాతితో కోసి మోషే యొక్క పాదాల దగ్గర పడేద్దు. చంపేద్దాము అని అనుకొచ్చినటువంటి దేవుడు చంపకుండా వెళ్ళిపోతాడు. అంటే ఇది మాట్లాడవలసింది, ఇదేం భూతి అయితే ఏం కాదు. చదవండి, తప్పేం లేదు, చదవండి. సిప్పోరా, యెహోవా అతను ఎదుర్కొని అతను చంప చూడగా, సిప్పోరా అంటే తన భార్య వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడివేసి
నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివని అనెను. వాక్యం సెలవిస్తా ఉంది, అప్పుడు ఆయన విడిచాడు. అప్పుడు ఎవరు విడిచాడు? చంపేయాలి అని వచ్చినటువంటి దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చంపకుండా. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే వాక్యం సెలవిస్తా ఉంది, మోషే యొక్క కుమారుడు యొక్క మర్మాంగ చర్మాన్ని, సున్నతిని. అంటే ఇది ఇప్పుడు లేదనుకోండి, అంటే వేరే మతస్థులు ఇప్పటికీ కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటారు, అయితే క్రైస్తువులు దీన్ని ఆచరించరు. అయితే సున్నతి అనేటువంటిది పద్ధతి కూడా దేవుడు పెట్టిందే. 8వ రోజున సున్నతి అనేటువంటిది నీ కుమారులకి చెయ్యాలి అనేటువంటి పద్ధతిని దేవుడు నిర్ణయించిందే, అది లేనిదేం కాదు. ఆ సున్నతి వెంటనే తల్లిగారు చేసి ఆ చర్మాన్ని పాదాల దగ్గర పడేస్తే దేవుడు మోషేని చంపకుండా వెళ్ళిపోయాడు. అంటే చంపడంలో కారణం ఏంటన్నమాట? సున్నతి చేయించలేదని, కుమారుడికి సున్నతి చేయించలేదని మోషే గారిని వేసేద్దాం అనుకున్నాడు. వెంటనే భార్య గారు గ్రహించారమ్మో, ఈ కారణాన్ని బట్టి నా భర్తని నా దేవుడు లేపడానికి వచ్చాడని చెప్పి వెంటనే చుక్కు అని కట్ చేసి రక్షించింది. అది పరిస్థితి. సున్నతి అంటే మర్మాంగ చర్మం అన్నమాట. అంటే మూత్ర విసర్జన చేసేటువంటి ఒక అవయవం, దానికి ఉన్నటువంటి 4 స్కిన్ని తీసేసేటువంటి వాళ్ళు, ముందున్నటువంటి ఆ స్కిన్ని తీసేవాళ్ళు ఉంటారు. అయితే పౌలు దగ్గర నుంచి, యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి సున్నతి అనేది శరీర సంబంధమైనది కాదు, హృదయానికి సంబంధించింది సున్నతి అనేటువంటి విషయాన్ని కూడా వాక్యంలో మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సున్నతి జరిగింది. మరియమ్మ యోసేపులు ఆయనకు కూడా సున్నతి చేశారు, అందులో సందేహం లేదు. ఆయన కూడా సున్నతి చేయబడిన వ్యక్తే. ఆయన ఎందుకంటే మానవుడిగా పుట్టాడు. కానీ ఇలాంటివి మాట్లాడితే కొంతమంది వాళ్ళ ఎక్స్ప్రెషన్లు అడుగుతారు. చెప్పగలను అనుకోండి, ఎక్స్ప్రెషన్లు కాదు, కొన్ని లక్షల ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పగలిగే కృప ఉంది దేవుడి నుంచి. యేసుక్రీస్తు ప్రభు వారి సైతం సున్నతి చేయబడ్డాడు. అపోస్తులుడైన యోహాను గారు సైతం సున్నతి చేయబడ్డారు, అందులో లేనిదైతే కాదు. ఇక్కడ సున్నతి లేదు అనే కారణాన్ని బట్టి తండ్రి గారిని చంపడానికి వచ్చాడు. ఎవరో? దేవుడు. ఇదే నా కారణం? సున్నతి లేదని చంపడానికి వచ్చాడు దేవుడి కారణం. నేను మాట చెప్తున్నాను, అంటే దీనికి తగినటువంటి విషయాన్ని మీ నుంచి వస్తే నేను సంతోషిస్తాను, మీ నుంచి రాకపోతే నేను చెప్పను. అసలు ఆ కారణం నేను చెప్పను. ఒకవేళ ఆ కారణం ఆ నిజమైన ఆన్సర్ మీ నుంచి వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, నా వాచ్ ఇచ్చేస్తాను ఈరోజు. అందరి ముందుకి చెప్తున్న మాట ఇస్తున్నాను, నా వాచ్ ఇచ్చి వెళ్ళిపోతాను. అది ఎన్ని వేలని వదిలే పక్కే. దేవుడు మోషేని ఎందుకు చంపాలనుకున్నాడో చెప్పండి. ఇదిగో చూసుకుని చెప్పండి. ఎందుకు చంపాలనుకున్నాడు? ఏంటమ్మా చీకట్లో బాణాల్లో, చీకట్లో కాదు కదా, వెలుగులో బాణాలు వేసినా దొరకదు నాకు తెలిసి. చెప్పండి. ఆయన ఏమో దేవుడి మీ ఆత్మలు ఏ విధంగా బలపరచడం నాకు తెలియదు కదా, మీకు ప్రత్యేకమైనటువంటి వరాలు దేవుడు మీలో కూడా అందించడం మాకు తెలియదు కదా. కాబట్టి ఎందుకు, ఇదిగో నువ్వు అక్కడ చూసేసిన ఏమో అర్థమవుతుంది అనుకోండి. చెప్పండి ఎందుకు చంపాలనుకున్నాడు? దేవుడు స్వయంగా మోషే దగ్గరికి వచ్చి మోషేని ఎందుకు చంపేయాలనుకున్నాడు? చెప్పండి అమ్మా. సున్నతి చేయలేదనే కదా, అందుకే కదా భార్య గారు గ్రహించి, అమ్మో నేను చేసిన తప్పు ఇదా అని చెప్పి వెంటనే సున్నతి చేసేసింది, బతికించి విడిచి వెళ్ళిపోయాడు. చంపాలనుకున్న వ్యక్తి చంపకుండా విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచి వెళ్ళిపోయాడు అంటే అర్థమవుతుంది, అక్కడ వాక్యం చాలా క్లియర్గా తెలియపరుస్తుంది. సున్నతి చేసిన వెంటనే తీసుకుని ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. కరెక్ట్గా వాక్యంలో ఉన్నది, లేనిదేం కదా కలపట్లేదు. వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, వెంటనే దేవుడు ఉగ్రత ఆగిపోయింది, దేవుడు కోపం చల్లారిపోయింది. వెంటనే దేవుడు ఆ వ్యక్తిని క్షమించి వెళ్ళిపోయాడు. వాక్య ప్రకారంగానే మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాక్యాన్ని మీరు చదివారు కనుక, ఉన్నది చిన్నదే విషయం, కానీ చెప్పడానికి ప్రయత్నించాను. ఎందుకు దేవుడు మోషేని చంపాలనుకున్నాడు? చెప్పండి. 2 నిమిషాలు టైం ఏమన్నా, ఒక 20 నిమిషాలు టైం ఎత్తాను, 24 గంటలు ఎత్తాను, 2 నెలలు ఎత్తాను, 2 సంవత్సరాలు ఎత్తాను, 2 జన్మలు ఎత్తాను, మీ వల్ల కాదు. అందుకే చెప్ప ఎందుకు చెప్పాలి? నేను గోచాడితే ఆయన నాకు తెలియజేశాడు, మీరు గోచాడితే మీకు తెలియజేస్తాడు. నీకు అవసరం లేదు, అది నాకు తెలిసి ఎందుకు చంపాలనుకున్నాడు నాకు తెలుసు.
ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో కూడా నాకు తెలుసు. వాక్యం అయితే అలా జరిగింది రాశాడంతే, ఆత్మీయత్వం బాగా తెలుసు. చెప్పండి, మిమ్మల్ని చిన్న ఛాన్స్ ఇస్తున్నాను. మళ్ళీ రాదరా 25,000 ఇటు వాచ్ అంటే ఎవరెత్తారు ఫ్రీగా? చెప్పండి. ఎక్కడన్నాడు? ఎక్కడ ఉందండి? కుమారుడు చిన్నోడు కదమ్మా, చిన్న కుమారుడిని కరెక్టే, కానీ అది దీనికి సంబంధించింది అయితే కాదు. కుమారుణ్ణి దేవుడు వాడుకోవాలనుకుంటే మోషే గారు పంపించాడు, అంతేనా? కాదు. కరెక్టే, వాక్ సంబంధంగా కరెక్ట్ అది, వాక్య ప్రకారంగా ఆలోచిస్తే కరెక్ట్ అది. దేవుని ఉద్దేశపూర్వకంగా దేవుని హృదయంలోనికి వెళ్ళి దేవుని మనస్సులో నుంచి ఆలోచన చేస్తుంది కాదు. నువ్వు ట్రై చేసావు, సంతోషం. ఇంకొక 2-3 ట్రై చేయండి, తప్పులేదు. చెప్పు నువ్వు. నేనేమన్నావు చెప్పమంటున్నాను, నేనే చెప్తాను కదా, చాలా టఫ్ అంటున్నాం కదా. 2 జన్మలున్నా సరే ఎవరో చెప్పలే, ప్రపంచంలో ఉన్న ఏ సావుడికైనా సవాల్ ఇసురుతాను, దీని సమాధానం చెప్తే నేను వాళ్ళకైనా ఇచ్చేస్తాను వాచ్. చెప్పండి, ఇంకొకరు 2 చెప్పండి, అప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది. మొత్తానికి ఎవరికీ తెలియదు, నాకు తెలియజేసిన ఆయన అని చెప్పి కొంచెం సంతోషిస్తాను. చెప్పండి అమ్మా. ఇప్పుడు సున్నతి చేయలేదని చంపేస్తాడా? సున్నతి చేయలేదని, సిప్పోరా సున్నతి చెయ్యలేదని చంపేస్తాడని దేవుడు అనుకుంది, కానీ సున్నతి కాదు అది, ఇంకోటి ఉంది అని నేను చెప్పను. టైం వచ్చినట్టు చెప్తాను. పుస్తకం రాత్రి అన్నాం కదా, ఆ పుస్తకంలో ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు పడుతున్నా తెలియదు. ఆ పుస్తకంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పదానికి అర్థం ఉంటుంది, ప్రతి వచనానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకం వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకుందాంలే. మీ బతుకుంటేనే దేవుని రాజ్యంకి వెళ్ళిపోతే దేవుడిని అడగండి, దేవుడు చెప్పి. సున్నత వల్ల సున్నతి చెయ్యించలేదని దేవుడు చంపేసేవాడైతే కాదు. చిన్న శరీర సంబంధమైనటువంటి ఒక చర్మాన్ని కొయ్యలేదని చెప్పి అంత గొప్ప నాయకుడిని అంత బలంగా వాడుకుందాం అనుకున్న వ్యక్తిని దేవుడు చంపేయాలనుకోవడం ఏంటి? అది వాక్యంగానే వదిలేద్దాం. ఆలోచించవలసింది ఇంకా ఉంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దాని ఉద్దేశం, దాని కారణం మాత్రం అది కాదు. ఎవరినైనా చెప్పొచ్చు, వాళ్ళకి దండ కూడా వేస్తాను, నేను సన్మానం కూడా చేస్తాను, కష్టం అది. సరే, అయితే దేవుడికి పక్షపాతం అనేది లేదు, పక్షపాతం లేదు అని తెలుసుకోవడానికి ఎంతకంటే పెద్ద ఆధారం లేదు. దేవుడికి తన శిష్యుడైనా, తన చేతిలో వాడబడేటువంటి వ్యక్తి అయినా, దేవుడి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి సైతం నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులైనా, దేవుడు అంటే ఎవరో తెలియకుండా దూరంగా బ్రతికేటువంటి వ్యక్తులైనా సరే దేవుడు ఒకలాగే చూస్తాడు. దేవుడికి వాళ్ళని వీళ్ళని మా ఊళ్ళని ఏమీ లేదు. తేడా కొట్టిందంటే పాస్టర్ గారినైనా లేపేస్తాడు. తేడా కొట్టింది అంటే తన కోసం ప్రయాసపడేటువంటి వ్యక్తినైనా తీసిపడేస్తాడు. తేడా కొట్టింది అంటే ఆయన అనుకున్నది జరిగించట్లేదంటే, ఆయన రాసినటువంటి ఆ చిత్తాన్ని వ్యతిరేకమైన రీతిలో బరుగుదాం అనే ఆలోచన కలుగుంటే వాడెవ్వడైనా లేపడతాడు. పెద్ద నిదర్శనం, మోషేనే వదలలేదు దేవుడు. మోషే లాంటి వాళ్ళు లేపేద్దాం అనుకున్నాడు. మోషే అంటే చిన్నడా? దేవుడి దగ్గర ఒక రాయబారి, దేవుడు ప్రజల కొరకు నిలబడినటువంటి జన్మించినటువంటి ఒక నాయకుడు. అలాంటి వ్యక్తినే దేవుడు ఊరుకోలేదు, లేపడేశాడు. ఎందుకంటే ఆయన చిత్తం భంగపరచడానికి వీల్లేదు. ఆయన నామానికి అవమానం కలిగేటువంటి విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో పాస్టర్ గారినే లేపేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఆయన పక్షపాతి కానే కాదు. విశ్వాసాలు ఆయనకి లెక్క, నాయకుడినే లెక్క చేయలేనప్పుడు ఏంటి? సంసోని దేవుడు ఊరుకున్నాడండి? సంసోని దేవుడు ఊరుకున్నాడా? లేపేలేదా? సౌలు దేవుడి మూలంగా అభిషేకించబడిన వ్యక్తే, ఊరుకున్నాడా? లేపేశాడా? ఇస్కరియోతు యోధ క్రీస్తు చేతుల మూలంగా అభిషేకించబడిన వ్యక్తి, ఆ వ్యక్తిని సైతం దేవుడు ఏం చేయలేదు? క్షమించలేదు. ఆయన అన్న మాట ఒకటే, నువ్వు పుట్టకపోయి ఉండుంటే బాగుండరా యోధా. క్షమించడం. తేడా జరుగుతుంది, తేడా కొట్టేస్తుంది. నేను అనుకునేటువంటిది జరగకుండా ఆటంకపరిచేటువంటిది ఏదో జరగబోతుంది.
అనేటువంటిది ఎవరు జరిగించినా, దేవుని సేవకుడైనా దేవుని కుమారుడైన వాడు ఎవ్వడైనా దేవుడు ఆ వ్యక్తిని లేపి పాడేస్తాడో. చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన ప్లాను. ఆయన చిత్తానికి పేరు పెట్టలేం. అది కొంచెం తారుమారు అవుతుంది మన వల్ల అన్నా సరే తీసేస్తాడు. చాలా ఉన్నాయి కానీ అన్నీ మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంతే. తేడా ఉండదు. మోషేనే వదలలేదండి, చెడలేదా? ఇంకొకసారి చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఏమని రాయబడింది అక్కడ? యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. మోషేని సైతం చంపేయడానికి సైతం సిద్ధపడినటువంటి దేవుడు మన దేవుడు. తేడా వచ్చింది అంటే ఎవరైనా ఒకటే, తేడా మాత్రం రాకూడదు. ఆయన వద్దు 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 అని చెప్పి 100కి 100 సార్లు చెప్తాడు. కాదు 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 అని వెళ్ళావా, ఆయన చిత్తంలో ఎక్కడన్నా కొంచెం తేడా కొట్టే విధంగా ఉందా, తీసి పడతాడు. హే, ఇది ఉంటేనే కదరా, ఇది లేకపోతే జరగదు కదా, తీసేస్తాడు అంతే. అలాంటి చాలా జరిగినాయి మా కుటుంబాల్లో కూడా, చెప్పుకోవాలనుకోవట్లేదు నేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి యొక్క మాటకి విధేయత చూపించకపోయినా, దేవుడికి దూరంగా బ్రతుకుదాం అనుకున్నా, దేవుడి యొక్క ఆలోచనలు నెరవేర్చగోరేటువంటి వ్యక్తిగా ఉండకపోయినా, దేవుడి యొక్క ఉద్దేశాన్ని నిలబెట్టి జరిగించవలసినటువంటి పాత్రగా ఉన్నటువంటి నీవే ఆ పనిని బాధ్యతను సైతం మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నా నువ్వు దేవుడికి అవసరం లేదు. దేవుడు ఇంకోని తెచ్చుకుంటాడు, ఇంకోళ్ళు చేసుకుంటాడు, నిన్ను మాత్రం లేపడేస్తాడు. అస్సలు ఆయన వద్దు అన్నది అంతకి చేయకూడదు. దేవుడు అబ్రహాముతో కోవనెంట్ చేశాడు, నిబంధన చేశాడు. అబ్రహామా, నీ జనాంగం అంతటినీ కూడా, వచ్చు తరం అంతటినీ కూడా ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె జరిగిస్తాను. కానీ ఒక క్రమం పెట్టాడు. నీకు పుట్టేటువంటి సంతానం అంతా కూడా సుంతి అనేటువంటి జరగాలి, మర్మాంగ చర్మం అనేటువంటిది కొయ్యబడాలి. నీకు నాకు మధ్యనున్న నిబంధన అదే. నీకు నాకు మధ్యన నిబంధన, ఆ నిబంధన క్రాస్ చేశాడు మోషే. ఈయన కూడా ఇశ్రాయేలీయుడే, ఈయన కూడా అబ్రహాము యొక్క సంతానం నుంచి వచ్చిన వ్యక్తే. కానీ అబ్రహాముకి దేవుడికి మధ్యనున్న నిబంధనని పాడు చేసిన వ్యక్తి మోషే. మర్చిపోయాడు, దేవుడు పెట్టిన క్రమాన్ని మర్చిపోయాడు, దేవుడు పెట్టినటువంటి ఆచరణ మర్చిపోయాడు, దేవుడు పెట్టినటువంటి ఆ నియమాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నాంలే అని అనుకున్నాడు. కానీ దేవుడు మర్చిపోయలేదు, కానీ ఈయన మర్చిపోయాడు. కానీ దేవుడు మాత్రం ఆ క్రమాన్ని ఏం చేయలేదు, మర్చిపోలేదు. అవిధేయత దేవుడి యొక్క మాటకు చూపించేటువంటి అగౌరవము నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెడతాది. తీసేస్తాడు. వద్దు అని చెప్పినా వెళ్తావా, తీసి పాడేస్తాడు. నిజంగా చెప్తున్నాను, తీసి పాడేస్తాడు, ఉంచడు. చాలా ఛాన్స్ ఇస్తాడు, చాలా మాట్లాడాలనుకుంటాడు, చాలా మార్చుకోవాలనుకుంటాడు. ఎంతైనా సరే తన సిద్ధపరిచినటువంటి చిత్తాన్ని నెరవేర్చేటువంటి మార్గంలో నువ్వు నడాలనుకుంటాడు. అయినా కుదరదు. నేను సైడ్ మార్గం నుంచి వెళ్దాం అనుకుంటే ఆ మార్గాన్ని క్లోజ్ చేయడు, ఆ మార్గంలో వెళ్ళాలి అనుకున్న వ్యక్తిని క్లోజ్ చేస్తాడు. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. నీ హృదయానికి సైతం గోచర కాని ఆలోచనలు అయిన క్రమాన్ని తప్పిపోయాడు మోషే. తన పూర్వీకుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధనను మరిచిపోయాడు. దేవుడు పెట్టినటువంటి ఆ ఆచరణని, విధేయతని అగౌరవపరిచాడు, లేపి పాడేద్దాం అనుకున్నాడు. ఇదే కారణం అంటే వాక్య ప్రకారంగా అయితే మాత్రం ఇదే కారణం, అవిధేయత చూపాడు. కానీ నిజమైన కారణం మాత్రం ఇది కాదు. ఒకే కారణంతో దేవుడు ఏం చేయడండి, ఏదో తాగెత్తనాడో, మందు ఎక్కువైపోయింది, ఇత్త మాటలు ఇంకా లోకానికి భ్రష్టు పట్టేటువంటి జీవితంగా మారిపోయింది, తాగుడు వల్ల ఈయన చంపేస్తాను ఎవడ దేవుడు చేయడు. ఆ కారణం కాకుండా ఇంకో 2-3 కారణాలు ఉంటాయి. ఆ 2-3-4 కారణాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దూరపరచడానికి ఇష్టపడతాడు తప్ప ఒకే కారణంగా కాదు. మన జీవితంలో కూడా 2-3 కారణాలు దేవుని ఆయాసపరిచే, దేవుని దుఃఖపరిచే, దేవుని బాధ పెట్టేటువంటి కారణాలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నది అవుతుంది. సంసోనికి దేవుడు నేర్పించాడు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, క్రమంలో బతికి తినాలి, తినకూడదు, ఈ జుట్టు ఇలా ఉంచాలి, స్త్రీల జోలికి వెళ్ళకూడదు, ఇలా 4-5 చెప్పాడు. ఆయన తప్పిపోయింది ఒక దాంట్లో కాదు, అన్నింటిలోనే తప్పాడు. అపవిత్రమైనటువంటి భోజనాన్ని తినేశాడు, సింహపు ఆ కలేబారంలో ఉన్నటువంటి తేనెను ముట్టేశాడు,
నాజీరు చేయబడిన వ్యక్తి జుట్టు కట్ చేయించుకున్నాడు. మూడవదిగా పరస్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయాడు. ఒక్క కారణంతో దేవుడు చంపడం, 3-4 కారణాలు ఉంటే అప్పుడు కూడా ఎత్తడు. ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని తప్పి ముందుకు వెళ్ళిపోతున్నాయేమో, సేవకుడి ద్వారాగా దేవుడు హెచ్చరించినా సరే కాదు కూడదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నాయేమో, చాలాసార్లు మోసగిస్తూ దేవుని యొక్క మాటకి అవిధేయత చూపుతూ మరొక కారణాన్ని కూడా తెచ్చి పెట్టుకున్న వ్యక్తులైతే సరిపోతాయి నేను లేపేయడానికి. పెద్ద పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు. నమ్మకంగా ఉండట్లేదా, దైవజనుడి యొక్క మాటను గౌరవించట్లేదా, దేవుడి యొక్క చిత్తాన్ని సైతం కాదు అని చెప్పి దేవుడు పెట్టినటువంటి విధిరాతను సైతం మార్చాలి అనే ప్రయత్నంలో నేను కొనసాగుతున్నావా, ఈ 3 కారణాలు చాలు. ఈ 3 అందరిలోనే ఉంటాయి ఇంచుమించుగా. లేపడతాడు, ఇంకొకటి అటు ఇటుగా అయిందా లేపాడు, తర్వాత మిస్ట్ అవిదే చూపించాడు. తండ్రిగా అయినటువంటి అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధనని అతిక్రమించాడు. ఎవరో? మోషే. అంతే, తీసి పాడేద్దాం అనుకుంటారు. అయితే మోషే గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది, తన కుమారుడైనటువంటి గెర్షోము గురించి మాట్లాడుకోవాలి. కనుక గెర్షోము గురించి మాట్లాడుకోవడానికి చాలా ప్రత్యేకమైన అంశాలు అయితే ఉన్నాయి. కానీ గెర్షోము యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటననే ఒక పాఠంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. గెర్షోము, మోషే, సిప్పోరా, ఈ ముగ్గురు కలిసి ఉన్న కుటుంబంలో జరిగిన సంఘటన ఏదన్నా ఉందంటే మర్చిపోలేని సంఘటన. సిప్పోరా బ్రతుకున్నంత కాలము, మోషే దేవునికి సన్నిధికి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది ఏదన్నా సంఘటన మోషే జీవితంలో ఉంటే 2-3 సంఘటనలు ఉన్నాయి. అందులో మెయిన్ సంఘటన మాత్రం ఇదే. చంపేద్దామని దేవుడు వచ్చినటువంటి సంఘటన సమయాన్ని నాకు తెలిసి మోషే అనేటువంటి వాడు మర్చిపోయి ఉండడం, అసలు మర్చిపోలేం. అంత భయంకరమైనటువంటి పరిస్థితి మోషే యొక్క జీవితంలో ఎదురైంది. అందులో సందేహం అన్నది ఎంత మాత్రము కూడా లేదు. అయితే ఈ గెర్షోము నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? ఈ గెర్షోము యొక్క పాఠం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? గెర్షోము యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన నుండి ఏమన్నా నేర్చుకునేటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా ఉందంటాను. అయితే ఆ పాఠం నేర్పించే ముందు ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఏంటి ఆ విషయం అంటే, వాస్తవానికి వీళ్ళందరూ కూడా సత్రంలో ఉన్నారు. ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణించాలి అనుకునేటువంటి సమయానికి దేవుడు వచ్చాడు, చంపేయాలనుకున్నటువంటి మోషేని చంపకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికి లేదు ఇక్కడ సుంతి? ఎవరికి లేదు? మోషేకి లేదా? చెప్పండి, క్లియర్గా చెప్పండి. గెర్షోముకి లేదు సుంతి. ఇప్పుడు గెర్షోముకి సుంతి చేయబడకపోతే దేవుడు ఎవరిని చంపాలి? మరి ఎవరిని చంపాలనుకున్నాడు? అదేంటి? కరెక్టే కదా, లాజిక్కే కదండి. ఇప్పుడు నువ్వు కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదనుకో, ఆ కరోనా ఎవరిని చంపాలనుకుంటుంది? వ్యాక్సిన్ లేనోని చంపాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి లేదు కనుక చంపేసే ప్రయత్నం చేస్తుంది. లేదంటే డాక్టర్లు చెప్పినా వాలంటీర్లు చెప్పినా నీ తప్పని అనట్లేదు, వేయించుకోకపోవడం చాలా మంచిది జరిగింది, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. వేయించుకున్న వాళ్ళు గుండెపోట్లతోనే సత్తారు సందేహం లేకుండా. కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, లంగలు పోయినాయి, అన్నీ పోయినాయి. వాళ్ళు దీర్ఘాయుష్యులుగా బతుకుతారు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళంటే అదంతా కూడా అబద్ధమే. అర్ధాయుష్యులు అయిపోయారు దాంతోనే. డాక్టర్లు కూడా నిర్ధారించారు. కొంత బయటకు వచ్చింది, కొంత చెప్పనవ్వలేదు డాక్టర్ ఎదలో కూడానే. ఇది నిజం. చాలా కాంప్లికేషన్లు వచ్చినాయి, లంగ్స్ నా ఫ్యామిలీ డాక్టరే చెప్పాడు. కరోనా వ్యాక్సిన్ కోసం కాదు, కరోనా వద్దనే హెల్త్ పాడైపోయింది, వ్యాక్సిన్ వేయించుకుంటే ఇంకా పాడైపోయింది. అది నిజం, అది కరెక్ట్. అందులో ఎవరో మార్పులు గిర్పులు ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఇక్కడ సుంతి అనేటువంటిది చేయించుకోలేని వ్యక్తి ఎవరిక్కడ? గెర్షోము. అంటే దేవుడు పెట్టినటువంటి ఆ ఆజ్ఞని, ఆ విధిని, ఆ ఆచరణని అగౌరవపరిచింది ఎవరో? గెర్షోము. ఇప్పుడు గెర్షోముకి సుంతి చేయబడకపోతే ఆ తండ్రి గారిని చంపడం ఏంటి? ఎవరిని చంపాలి? సుంతి లేదురా మీ కొడుక్కి, మీ కొడుకుని వేసేయడానికి వచ్చాను అని లేపేయడానికి ప్రయత్నించడానికో దానికో అర్థం అంటాం. ఇప్పుడు చంపడానికి ఎవరి దగ్గర రావాలి? దేవుడు గెర్షోము దగ్గర రావాలి. ఇదిగో మోషే వేసేస్తున్నాను మీ కొడుకుని. ప్రభువా ఏమైంది? సుంతి లేదు వీడికి, వేసేస్తున్నాను అంటే దానికో అర్థం ఉంటుంది. కానీ ఆ కొడుకు ఎవడో సుంతి చేయించుకోకపోతే ఆ తండ్రిని చంపేయడం ఏంటండి? కరెక్ట్ కాదు కదా. ఆయనకి లేకపోతే ఆయన్ని చంపాలి. ఆయన దేవుడి యొక్క విధిని, దేవుడి యొక్క ఆచరణని నిరాకరించాడు కనుక
ఆయన అనుకున్న విధంగా ఆ వ్యక్తి లేడు గనుక దేవుడు ఆ వ్యక్తిని చంపాలి. కానీ దేవుడు ఆ వ్యక్తిని చంపాలనుకోలేదు, ఆ వ్యక్తిని కన్న తండ్రిని చంపాలనుకున్నాడు. నువ్వు చేసిన తప్పుకి నింటి పెద్దలు బలైపోతారు. ఇది నిజం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అందుకే వాక్యం వినేసి ఇంటికి వెళ్ళి బాగా ధ్యానించండి, బాగా అర్థం. నీ బిడ్డలు ఒకవేళ క్రమం తప్పి తిరుగుతున్నారా, నీ బిడ్డలు దేవుని యొక్క చిత్తాన్ని భంగపరిచేటువంటి రీతిలో జీవిస్తున్నారా, నీ బిడ్డలు దేవుడి యొక్క ఆజ్ఞకు అతిక్రమణగా జీవించే వ్యక్తులుగా ఒకవేళ వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయా, దేవుడు వారిని ఏమి అండో, నిన్నే అంటాడు. నీ పిల్లలు తప్పు చేస్తే పిల్లల్ని ప్రశ్నించే దేవుడు కాదు, ఆ పిల్లల్ని కని పెంచడం రాని దరిద్రులు ప్రశ్నించే దేవుడు. పెంపకంలో లోపం ఉన్న తండ్రులు ప్రశ్నించే దేవుడు. నీ పెంపకంలో నాణ్యత ఉంటే నీ పిల్లలు బాగుపడుతున్నావు. నీ పెంపకంలో నాణ్యత లేదు కనుకే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండానే పిల్లల్ని కని పెంచావు కనుకే నీ కొడుకు తప్పు కాదురా, అంతా తెలిసిన నువ్వు చెయ్యించవలసిన ధర్మాన్ని నీ కొడుకు చెయ్యించకపోవడం నీ తప్పు. కాబట్టి నిన్ను లేపేది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. స్కూల్లో స్టూడెంట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, టీచర్ని అడుగుతాడు. సంఘంలో పిల్లలు సంఘస్థుల ఆత్మీయతలో పడిపోయారు అనుకోండి, దేవుడు సేవకుని అడుగుతాడు. నువ్వు కన్నటువంటి పిల్లల జీవితాలు లోకంలో పడిపోయింది అనుకోండి, కనిపించిన తల్లిని తండ్రిని అడుగుతాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే టీచర్ని అడుగుతారు, ఏ కాదమ్మా? క్రైస్తవ్యంలో విశ్వాసిగా ఫెయిల్ అవుతే సేవకుని అడుగుతాడు. నీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన అవసరత నీ సేవకుడికి ఉంది. నువ్వు కన్న పిల్లల లోకంలో తన జీవితాల్లో ఫెయిల్ అవుతే పెంపకం సరిగ్గా లేని తల్లిని తండ్రిని అడుగుతాడు రా. తల్లిని తండ్రిని అడుగుతాడు, సేవకుని అడగడం. ఆత్మీయతలో దిగజారిపోతే, ఆత్మీయంగా బలహీన పడిపోయినా లెక్క చెయ్యకపోతే, పట్టించుకోకపోతే నన్ను అడుగుతాడు. కానీ జీవితాల సంకనాకిపోవడానికి కారణమైన తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. పిల్లలు పాడవుతే, పిల్లలు నాశనం అయిపోతే వారి లెక్కను అడిగేది దేవుడు తల్లిని తండ్రినే, పిల్లల్ని అడగడం. అడుగుతాడా? అడగడు. మోషే యొక్క కొడుక్కి ఏమీ తెలీదు, చిన్నపిల్లడు, మెచ్యూరిటీ రాలేదు. ఆ క్రమం ఆ కుర్రోడికి తెలియదు. ఆ క్రమం తెలిసిన తండ్రి చెయ్యకపోవడమే మోషే చేసిన తప్పు. మిథ్యానీయురాలైనటువంటి ఆ సిప్పోరాకు తెలియదు ఆ క్రమం. కానీ ఈయన ఒక ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలు యొక్క క్రమంలో పెరిగినటువంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తిని దేవుడు అడుగుతాడు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ బిడ్డలు కానీ దారి తప్పిపోతే, నీ బిడ్డల యొక్క లెక్కని దేవుడు అడిగేది నిన్నే అడుగుతాడు. ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు కూడా నువ్వే లెక్క చెప్పాలి. వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థితిలోకి వెళ్ళి కుటుంబంగా వాళ్ళు కట్టబడిన తర్వాత ఆ బాధ్యత నీది కాదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత దేవుడు ఎవరిని హత్తుకోమన్నాడో ఆ బాధ్యత వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ పెళ్లి కాకముందు వరకు కూడా పిల్లల యొక్క బాధ్యత తల్లిది, తండ్రిదే. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు లెక్కలు చెప్పుకోవాలి. ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం అయిపోవట్లేదు? ఎంతమంది జీవితాల్లో నరకయాతనలోకి వెళ్ళిపోవట్లేదు? ఎంతమంది దేవుని కాదని చెప్పి దూరం అవ్వట్లేదు? ఎంతమంది చేతులారా దేవుడి యొక్క చిత్తాన్ని భంగపరుచుకునేటువంటి విధానంలో ఉండిపోవట్లేదంటారో అట్టి వారి జీవితములన్నిటికీ కూడా లెక్క చెప్పవలసిన అవసరత పిల్లలకు కాదు, అంతకంటే ఎక్కువగా కనిపించిన తల్లిని, తండ్రినే. ఎందుకంటే నువ్వు నేర్పలేకపోయావు, నీకు పెంపకంలో లోపం ఉంది, నీకు చెప్పేటువంటి బుద్ధి లేని కారణాన్ని బట్టి నీ పిల్లలు ఏమైపోయారు? పాడైపోయారు అంటాడు దేవుడు. చెప్పావా ఈ రోజున? నీ పిల్లలకి క్రమం నేర్పావా?
లోకంలో ఎలా బ్రతకాలో నేర్పావా? జీవితం అంటే ఏంటో నేర్పించేటువంటి ఒక తల్లిగా తండ్రిగా ఉన్నావా? లేకపోతే కన్నాను, వదిలేశాను, పిల్లలు పోయారులే, ఇంక నా జీవితం నాదే, వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకులే అన్నట్టుగా పట్టించుకొని ఒక తల్లిగా తండ్రిగాను ఉంటే నీ పిల్లలు చేసిన దానికి లెక్క మాత్రం ఆ బాధ్యతను నిర్వర్తించే తల్లివో తండ్రివో నువ్వే చెప్పాలి. కొంతమంది ఉంటారు, గాడిది గంగిరెద్దు కనేసినట్టుగా, దున్నపోతు కనేసినట్టుగా పిల్లల్ని కనేసి ఊరి మీద కుదిలేసి ఇంకా వాళ్ళు ఉన్నారా, ఏం చేస్తున్నారు అనే పట్టింపు కూడా లేకుండా ఇంక వీళ్ళ పని వీళ్ళది అన్నట్టుగా జీవించే వ్యక్తులు ఉంటారు. ఒకవేళ నీ పిల్లలు కానీ దేవుడి చిత్తానికి తేడా కొట్టే పద్ధతుల్లో తీరులో వెళ్తే నేను మాత్రం కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు, సందేహం లేదు. నిజంగా చెప్తున్నాను, ఇలాగ ఎవరో ఏమనుకున్నా పర్లేదు. పిల్లల దారి తప్పిపోవడానికి, పిల్లల జీవితాల సంకనాగిపోవడానికి, పిల్లలు దేవుడికి దూరం అయిపోవడానికి, పిల్లల లోకంలో పడిపోవడానికి గల ఏకైక కారణం ఎవరో తెలుసా? పెంపకం చేతకాని తల్లి తండ్రే. అలా పెంపకం రాదు, పాలు ఇవ్వడం వచ్చు, టైంకి అన్నం పెట్టడం వచ్చు, కానీ లోకంలో ఎలా బ్రతకాలో చెప్పని తల్లిదండ్రుల వల్లే చాలా మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వీళ్ళకి తెలుసు జీవితం అంటే ఏంటో, లోకం అంటే ఏంటో తెలుసు, లోకంలో చీకటి వల్ల వచ్చే ప్రమాదం ఎలాంటిదో తెలుసు, లోకంలో పాపం వల్ల వచ్చే మరణం ఎలాంటిదో తెలుసు, కానీ కనీసం కూడా ఏ రోజు కూడా లోకంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియజెప్పలేని తల్లిదండ్రులు అయితే పిల్లల్ని అడగడం, పడిపోయిన పాపం పిల్లవాడిని అడగరు, నువ్వు చెప్పలే కాబట్టి నిన్ను అడుగుతాడు. మోషేని అడిగాడు, మోషేని లేపిద్దాం అనుకున్నాడు, రే నువ్వు చెయ్యాలి, ఆడ కుర్రాడు, ఆడికి ఏం తెలుసు, ఆడ పిల్లాడు, ఆడికి చేయవలసిన క్రమాన్ని సైతం మర్చిపోయి కనుక వాడికి అదే ఆడలాగ అయిపోవడానికి, ఆడలాగ నా దృష్టిలో చెడ్డగా కనబడ్డానికి కారణం నువ్వేరా మోషే, నిన్ను లేపేలే అనుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని దారి తప్పిపోవడానికి కనిపించిన తల్లి తండ్రే. అదేంటి, పిల్లలు పాడైపోవాలని ఏ తండ్రి అయినా ఏ తల్లి కోరుకుంటారా? పిల్లల్ని ఎవరైనా బాగానే పెంచుతారండి. పెంచకుండానే ఎంత డోళ్ళు అయిపోయారా? చూసుకోకుండానే ఎంత డోళ్ళు అయిపోయారా? ఏమీ చేయకుండానే ఎంత డోళ్ళు అయిపోయారా? ఏమీ చూడనట్టు మాట్లాడతారేటండి? చూసావు, టైంకి పాలు ఇచ్చో, అన్నం పెట్టో, స్కూల్లో జాయిన్ చేసో, కాలేజీలో జాయిన్ చేసో, బట్టలు అవసరమైతే బట్టలు కొన్నావు, కానీ లోకంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పకుండా పెంచావు. లోకం అంటే ఏ విధంగా ఉంటుందో తెలియకుండా నువ్వు పెంచావు గనకే నీ పిల్లల్లో పడిపోతే కారణం నువ్వే 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 నువ్వే. అదేంటి చెప్పమంటే చెప్పాలి. ఎప్పటి వరకు? వాళ్ళు కుటుంబంగా కట్టబడేంత వరకు, వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేంత వరకు, లోకం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేంత వరకు కూడా చెప్పుతూనే ఉండాలి. చెప్పకుండా వదిలేస్తే వాళ్ళు తప్పిపోతే దేవుడు వాళ్ళని ఏం అండమ్మా, ఎందుకంటాడు? వాళ్ళని ఎందుకంటాడు? నీకు అంతా జీవితం తెలుసు కదరా, జీవితం అంతా ఎలా ఉంటుంది నీకు చూపించాను కదరా, లోకంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటే నీకు చూపించాను కదరా, ఇంత చూపించిన తర్వాత, ఇంత నేర్చుకున్న తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నీవే అజాగ్రత్తగా వ్యవహరించిన పిల్లల విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. నేను దారి తప్పిపోతే, నేను లోకంలో పడిపోతే, లోకం అందరూ కూడా అన్నది ఎవరో తెలుసా? మా అమ్మగారినే. నీకు పెంచడం చేతకాలేదు శాంతి, పిల్లోడు అలాగే అయిపోవడానికి కారణం మీరే అన్నారు. అలా అన్నప్పుడు మా ఇంట్లో బాధపడి ఉండొచ్చు, కానీ వాస్తవానికి వాళ్ళే నాకు చెప్పలేదు వాళ్ళు. రెక్కలు వచ్చేంత వరకు కాపాడారు, రెక్కలు వచ్చి ఎగిరేటువంటి వయసుకి కూర్చోబెట్టి చెప్పలేదు. చెప్పుంటే ఇలా అవ్వకపోదునేమో, అమ్మ నన్ను తప్పైతే క్షమించి, ఏ రోజు చెప్పలేదు. లోకం అంతా తెలుసు వాళ్ళకి, జీవితం ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళకి, పాపం ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళకి. నా తండ్రి సైతం, రే బాబు కూర్చో, యవన దశలోకి వచ్చావు, యవనస్తుడ వయసులోకి నువ్వు వచ్చావు, ఇలాంటి ఆలోచనలు పడతాయి, ఇలాంటి కోరికలు మొదలవుతాయి, శరీరంలో ఇలాంటి యాత్రలైనటువంటి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించగలిగేటువంటి జాగ్రత్త నీకు ఉండాలి. నేను అక్కడి నుంచి వచ్చినన్నే లోకం ఎలా భ్రష్టు పట్టిపోయింది, లోకంలోకి వెళ్తే ఇలా పడిపోతావు, లోకంలోకి వెళ్తే అలా పడిపోతావు అని జాగ్రత్త పరచని నా తల్లిదండ్రుల వల్లనే పాడింది. అందరూనే తల్లిదండ్రులు అందరూ ఎవరు ఫీల్ అవ్వకుండా ఉన్నదే మాట్లాడతాను, ఏదన్నా ఆధారాలు చూపించే మాట్లాడతాను.
తల్లిదండ్రులుగా చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, వయసుకు వచ్చిన పిల్లలకి ఏం చెప్తామండి? వయసుకు వచ్చారు, వాళ్ళకి మంచి చెడు తెలుసు కదండి, చదువుకునే వయసుకు వచ్చారు, రేపు మాపు ఉద్యోగాలు చేసే వయసుకు వచ్చారు, పిల్లలు పెద్ద అయ్యారండి. ఏం దెబ్బ వేస్తామండి పెద్దోళ్ళు అయిన తర్వాత? దెబ్బ ఏమంటలేదు, పెద్దోళ్ళు అయిపోయారు. ఎందులో పెద్దోళ్ళు అయిపోయారు? వాళ్ళు శరీరంలోనా, వయస్సులోనా? ఎందులో పెద్దోళ్ళు అయిపోయారు? ఎక్స్పీరియన్స్లో పెద్దోళ్ళు అయిపోయారా? ఆత్మీయతలో పెద్దోళ్ళు అయిపోయారా? లోకంలో ఎన్నో ఎన్నో చూసేసి చాలా పెద్ద అనుభవాలు వచ్చేసినాయా? మరి ఎందులో పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు? వయసులో కాదు పెద్దోళ్ళు అవ్వాల్సింది, లోక జీవిత అనుభవాల్లో పెద్దోళ్ళు అవ్వాలి. ఆ అనుభవాలు ఎరిగిన వ్యక్తులుగా ఉన్న మనం చెప్పాలి పిల్లలకి. చెప్పం. ఎందుకు చెప్తాం? వాళ్ళు వింటారు ఎట్టిన పిల్లలు. విన్నా వినకపోయినా చెప్పవలసినవి పచ్చిగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. నువ్వు వీలైనంతగా జాగ్రత్త పరిచే విధంగానే పిల్లల్ని కట్టే తల్లిగా తండ్రిగా నువ్వు ఉన్నప్పటికీ కూడా దారి తప్పిపోతాయి. అప్పుడు దేవుడు నిన్ను అడగడం. సంసోను యొక్క తల్లిదండ్రులు దేవుడు అడిగాడా? అడగలే కదా. సౌలు తప్పిపోతే దేవుడు తల్లిదండ్రులను అడిగాడా? సౌలుని అడిగాడు. పౌలు తప్పిపోతే పౌలుని అడిగాడా? ఏరా సౌలు ఎలా చేస్తున్నారు? ఆయన్ని అడిగాడు. పెంచడం, క్రమం ఇదంతా కూడా నీ బాధ్యత. అయినా తప్పిపోయారా? అప్పుడు అడగడం. అంతేగాని ఏమీ చెప్పకుండా, ఏమీ నేర్పకుండా, పెంపకంలో లోపం అంతా నీలోనే పెట్టుకుని, పిల్లలు ఎలాగైపోయారండి, నా పిల్లలు ఏంటండి, నా బతికేటండి ఇలాగా, పిల్లల వల్లే నాకు సిగ్గండి, పిల్లల వల్లే నాకు అవమానం అండి అంటే, ఏ రోజైనా సరే పిల్లల్ని పెంచవలసిన పెంపకంలో నువ్వు పెంచావా? జాగ్రత్తగా పెంచావా? లేదు. అందుకే తప్పిపోయారు. నిజంగా చెప్తున్నా, చాలా మంది తల్లిదండ్రులు పనికిమాలను గారం పెట్టి చాలా మంది పిల్లల్ని సంకనాకిచ్చారు. పెద్దోళ్ళు లేరు కదండి. ఎక్కడ పట్టించుకుంటున్నామండి? పాలిచ్చే వయసు వరకు పాలిచ్చాం, చదివిచ్చేటువంటి వయసు వరకు చదివిచ్చాం, బట్టలు కొనే వయసు వరకు బట్టలు ఇచ్చాం, వాళ్ళు నిలబడి వాళ్ళ రెక్కల మీద వాళ్ళు ఎగిరేంత వరకు రెక్కలు ఇచ్చాం, అదంతటికి ఇచ్చాం. కానీ రెక్కలు వచ్చి ఎగిరే సమయానికే మనం వదిలిపెట్టేస్తాం. ఆ వ్యక్తి మరో కుటుంబంలోకి వెళ్ళేంత వరకు, జీవితం యొక్క పరమార్థాన్ని వ్యక్తి తెలుసుకునేంత వరకు నీ పిల్లల యొక్క బాధ్యత నీదే. నేనంటాను, నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, ఒక మనిషికి కంప్లీట్ మెచ్యూరిటీ అనేది 30 సంవత్సరాలకు వస్తుంది. 30 ఇయర్స్. అందుకే దేవుడు 30 ఇయర్స్ తర్వాత సేవకుల యొక్క బాధ్యతను కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు బైబిల్లో. నేను 30కి వచ్చిన తర్వాత వచ్చాను. మెచ్యూరిటీ. ఆ వయసు వరకు బాధ్యత తల్లిదండ్రులదేనండి. 30 ఇయర్స్ వరకు మెచ్యూరిటీ లెవెల్ వచ్చేంత వరకు, వాళ్ళ కుటుంబంగా కట్టబడేంత వరకు పిల్లల యొక్క బాధ్యత తల్లిది తండ్రిదే. వాళ్ళు అయినా సరే తప్పిపోతే నిన్ను అడగరు, కానీ చెప్పకుండా తప్పిపోతే మాత్రం దేవుడు నిన్నే అడుగుతాడు. అడుగుతున్నావు ఈ రోజున పిల్లల్ని ఊరపందుల కనేసి రోడ్డు మీద వదిలేసావా? వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాగుంటున్నారో, అసలు వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ పనితీరేటి, లోకంలో ఎలా బ్రతుకుతున్నారో, కాలేజీకి వెళ్ళినటువంటి పిల్లలు నిజంగానే కాలేజీకి వెళ్ళి చదువులు ముగించుకొని వస్తున్నారా, లేకపోతే మధ్యలో బస్సులు ఏమన్నా మారుతున్నారా, బండిలు ఏమన్నా మారుతున్నారా, పద్ధతులు ఏమన్నా మారుతున్నాయనే పట్టింపు లేని దరిద్రుల వల్లే దేవుడు అవమానపరచబడుతున్నాడు. కాలేజీల్లో జాయిన్ చేయడం గొప్పతనం కాదు, స్కూళ్ళల్లో జాయిన్ చేసి చదివించడం గొప్పతనం కాదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చు వరకు కూడా ఆ బాధ్యతని చక్కనైన రీతిలో నిర్వర్తించే వాడే తల్లైన తండ్రిన. ఫీజు కట్టడం గొప్పతనం ఏంటండి? ఫీజు కట్టడం గొప్పతనం ఏంటి? అనాథాశ్రలో కడుతున్న ఫీజులు కన్నవాడికి అనాథాశ్రలకి తేడా లేదా? ఫీజు కడుతున్నాం కదండి, స్కూల్లో పెట్టాం కదండి, జాయిన్ చేసాం కదండి. కుదరదు. వాళ్ళన్ని పనుల్లో కూడా ఏ విధంగా ఉన్నారనే పరిశీలన నీకు ఉండాలి తల్లిగా. ఈ పెంపకం లోకం వల్ల పిల్లలు ఎలా అయిపోతారంట, పట్టింపు ఉండదు. ఇంకా ఆత్మీయ ఆరోగ్యం ఎలా ఉందో పట్టించుకోరు. టైంకి తిన్నావా లేదని అడుగుతారు తల్లిదండ్రి. తినకపోతే ఆరోగ్యం ఏమైపోతామని నీరసం కొల్లాలి అని అంటా. కానీ ఆత్మీయంగా ఎలాగున్నావని అడిగావే నువ్వు ఎప్పుడన్నానే? అడుగుతారండి తల్లిదండ్రులని. టైంకి వచ్చినండి, ఇల్లమ్మా ఎల్లరే స్నానంకి వెళ్ళి బేగొచ్చాయి, నీకు వేడి చేసేసాను తినే పందుకొక్కులాగా. బేగ టైంకి పడిపోవాలి. కళ్ళు చూడు ఎంత లోపల పోయినాయో, మొగం ఎంత చిక్కుపోయిందో, బట్టలు నీళ్ళు అయిపోతున్నాయి అని చెప్పినా కూడా ఆత్మీయంగా ఎంత జిగజారిపోయి ఎప్పుడున్నా చూసావరా సన్నాసి? నువ్వు కింద ఉన్న వాటిని కాదురా వెతకవలసింది, పర సంబంధమైన వాటిని వెతకమన్నాడు దేవుడు. లోక సంబంధమైన వాటిలో జాగ్రత్త కలిగి ఉండకూడదని నేను అనట్లేదు, కానీ నిత్యమైన రాజ్యంలో ఉండేటువంటి ఆ పరిస్థితి గురించి నీకు జాగ్రత్త ఉందా? నీ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసేటువంటి నీవు ఆత్మీయ ఆరోగ్యం గురించి ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నావా?
ఆరోగ్యం గురించి చాలా చిట్కాలు ఫాలో అవుతున్నావు కదా, ఆరోగ్యం కొరకు చాలా పరిశీలన చేస్తున్నావు కదా. నా పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపరచబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, జీవితాలు బాగుండాలని కోరుకునే నీవు శరీర సంబంధమైన ఆరోగ్యం పట్ల కలిగి ఉన్న ఆ తృష్ణ వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం పట్ల కలిగి ఉన్నావా? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారనే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి కొరకు ప్రార్థించే వ్యక్తులు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలనే ఆలోచనతో కూడినటువంటి జీవితాలతో వెళ్తున్నటువంటి తల్లిదండ్రులు ఉంటే చేతులేతండి. ఒక్కడ ఉండడు, టైంకి తిను, మంచి బట్టలు వేసుకో, సరిగ్గా పడుకో, హ్యాపీగా ఉండు, సన్నగా ఉండకూడదు, లావుగా ఉండాలి, ఏ వ్యాధి వచ్చినా ఏమి ఇచ్చాను ఈ కాదు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందే, వాళ్ళ ఆత్మీయ పరిపక్వత ఎలాగుందే, వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం బాగుందా, దిగులు పడిందా, దిగజారిపోయిందా, వాళ్ళ ఆరోగ్య స్థితి ఆత్మీయంగా బలహీనపడిందా అని చెప్పి ఆలోచించే తల్లి తండ్రి ఉంటే గర్వంగా చెయ్యొద్దండి. ఒక్కడ అడగడు, లెక్క చెప్పవలసిన ఎవడో. శుంఠి అనేది ఆత్మ సంబంధమైన విషయమే కదా, ఒక క్రమం పెట్టాడు కదా, అప్పుడు అది ఆత్మది. కానీ ఇప్పుడు ఈ కాదు, పై స్వరూపం బాహ్య స్వరూపం అంతరంగ పరిశీలన అన్నాడు ఆయన. దీన్ని చూస్తాను అన్నాడు ఆయన. ఎంతమంది చూస్తున్నారండి? చేతులు ఎత్తండి మీకు ఎవరన్నా దమ్ముంటే. మేము పిల్లల్ని చాలా ఆత్మీయంగా పెంచామండి, ప్రతిరోజు కూడా ఆత్మీయ మెరుగుదలలో ఉన్నారా లేదో నా బిడ్డల యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటానండి. ప్రతిరోజు కూడా మా పిల్లల యొక్క ఆత్మీయ ఆరోగ్యత పట్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటామండి అని చూసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకళ్ళు చెప్పండి. పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కాదు, ఆత్మీయ ఆరోగ్యత గురించి ఆలోచించి తల్లివి తండ్రివి అయితే ఒక్క పిల్లోడు ఒక్క పిల్ల దారి తప్పితే కదా, ఒక్కడ తప్పరే. నీకు చెప్పడం చేత కాలేదు కాబట్టి, పెంపకంలో లోటు ఉంది కాబట్టి ఇదే నిజం. ఎంతమంది హట్ అయ్యారు? అట్టయ్యరా? ఉన్నదే కదా, అట్ట అవ్వాలి కదా, మూలుగును విభజించు మట్టుకు. ఎంతమంది చూస్తున్నారండి? నేను అడుగుతున్నాను సూటిగా, మర్యాదపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. నీ పిల్లల యొక్క ఆత్మీయ ఆరోగ్యం కొరకు శ్రద్ధ కలిగి ఉన్న తల్లిదండ్రులుగానే ఉన్నావా? పై సంబంధమైన వాటిని వెతుకుతున్నావా? లోక సంబంధమైనటువంటి మట్టిలో నుంచి తీయబడినటువంటి ఆ మట్టి శరీరం కొరక నీ ప్రాకులాట, ఎంతలో ఉండి అంతలో పోయేటువంటి దరిద్రగొట్టు ప్రాణం కొరక నీ ప్రాకులాట, ఆ దరిద్రగొట్టు శరీరం కొరక నీ ప్రాకులాట, ఆ శరీర బలహీనతల కొరక నీ ప్రాకులాట, నిత్యమైనటువంటి జీవంలో ఆత్మని తీసుకునేటువంటి దేవుని దగ్గర ఉండాలనే ప్రాకులాట నీ బిడ్డల పట్ల కలిగి ఉన్నావా? లెక్కలేదు. ఏం చేసాం? కనీసం టైంకి పాలు, తిండి, బట్ట, స్టడీస్, ఆత్మీయత గురించి అవసరం లేదు. కానీ దేవుడు అడిగేది, నువ్వు బాగా పెంచావా, టైంకి అన్నం పెట్టావా, పాలు బాగా ఇచ్చావా, మంచి స్కూల్లో జాయిన్ చేసావా అడగడు. ఆత్మీయంగా ఎలా పెంచేవు, అందుకే పడిపోయాడు, అందుకే పడిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు అలా పడిపోవడానికి కారణమైన నేనేం చేస్తాను? తొక్కేస్తున్నాను. పిల్లలు పాడైపోయారండి, పిల్లల లోకంలో పడిపోయారండి, పిల్లల వల్ల అవమానాలు వచ్చినాయండి, పిల్లల వల్లేనండి బాబు జీవితం అంతా కూడా సుఖశాంతులు లేకుండా పోయినాయండి అనే దరిద్రులు ఎవరన్నా ఉంటే ప్రశ్నించకుండా అసలు మీ పిల్లల్ని పెంచవలసినటువంటి విధానంలో పెంచి అప్పుడు ఈ మాట. పిల్లల మీద వేయకండి పరికమాల నెపాలు, పిల్లల మీద రుద్దకండి. వాళ్ళకి ఏం తెలుసు అమ్మ? వాళ్ళకి ఆత్మీయంగా పిల్లలుగా పసి వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు తర్వాత వచ్చిన పసిపిల్ల అపోస్తులు కూడా ఏమన్నారు? చిన్న పిల్లలు అన్నాడు. ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు అందరినీ కూడా. ఆత్మలో పడిపోతానే కదా లోకంలో పడిపోయేది. ఆత్మలో నిలబడితే లోకంలో పడం. అసలు పట్టింపు ఉండదు కొంతమంది తల్లిదండ్రులకి. టైంకి అన్నమే, టైంకి ఫుడ్, బెడ్ అన్నీ రెడీ అవుతాయి. కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నారు నా పిల్లలు? రోజు బైబిల్ చదువుకుంటున్నారా? రోజు వాక్యం చదువుకుంటున్నారా లేదా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? రోజు రోజుకి ఆత్మీయంగా మెరుగుపరచబడుతున్నాయా లేవా? నా బిడ్డల క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారా లేదా? నా బిడ్డలు దైవికమైన మార్గాల్లో నడుస్తున్నారా లేదా? నా బిడ్డలు నలుగురికి దీవెనకరమైన పాత్రలుగా జీవిస్తున్నారా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన లేని ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా పెళ్ళిళ్ళు అయితే చేసుకోండి, కానీ పిల్లలు మాత్రం కనకండి. ఆత్మీయంగా పెంచలేని ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లల్ని కనకండి. ఎందుకంటే మీ వల్ల పిల్లల జీవితాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి.
పిల్లలు తప్పు చేస్తే పిల్లలు చేశారు, అది అలాంటిదండి, ఇటు ఇలాంటి. నీ పెంపకం సరిగ్గా లేదే దారిద్రం. నీ పెంపకం సరిగ్గా ఉంటే ఆడలాగా ఎందుకు అయిపోతుంది, ఆ పిల్లలాగా ఎందుకు అయిపోద్ది? నీ బుద్ధి వల్ల అలాగైపోయారు వాళ్ళు. నీ నేర్పం లేని తనం వల్ల అలాగైపోయారు వాళ్ళు. మోషేని అడిగాడు గెర్షోము సుంతి లేకపోతే, గెర్షోముని అడగలేడు. చెర్రోడు వాడు కుర్రోడు, వాడికి ఏం తెలుసు? అన్నీ తెలుసు కదా నీకు. నేను పెట్టిన క్రమం తెలుసు, నీ పితరుల యొక్క ఆచార వ్యవహార శైలి అంతా తెలుసు. అంతా తెలిసి వాడికి చేయించలేదంటే ఆడిని ఎందుకంటే నిన్ను లేపేలే, నీ వల్ల నాకు అవమానం అని చెప్పి లేపేద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు లేపేస్తాడో లేదో తర్వాత విషయం, ఇప్పుడు లేపడో. ఆత్మీయంగా ఎలా ఉన్నావో నాకు తెలదు, కానీ బతికినంతకాలం మాత్రం చచ్చి బతుకుతాను. ఎందుకు బతుకుతున్నాను రా? ఈ ప్రాణం తీసేసుకుంటే బాగుండే చచ్చిపోతే బాగుండే అని అనిపిస్తుందంటే నీ చేసిన తప్పులే నిన్ను అలగొడతాడు, అలా చంపుతాడు. ప్రాణం తీసేత్తలాగా నలగొట్టాలి కదా. చచ్చేంత వరకు నువ్వు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఒప్పుకోగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి కదా. కాబట్టి ప్రాణం ద్వారాగా నేను చంపడం, నలగొట్టి 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 చంపుతాడు. ఇలా ఆలోచిత్రమే నిజమరా? మీకు వెళ్ళి రక్షణ లేకుండా ఎన్ని అయిన దొరకరా? టెంకలేరేస్తారా మీరు అందరూ? ఏ తెలదా రక్షణ విలువ తల్లిదండ్రులకి? తల్లికి తండ్రికి తెలీదా రక్షణ ఎంత గొప్పదో? ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకుంటారు అని అన్న మాట నీకు తెలియదా? అయినా సరే తెలిసి 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 దేవుడు పెట్టిన క్రమాన్ని ఆజ్ఞని సైతం తిరస్కరిస్తూ ముందుకే పిల్లలు నడిపిస్తుంటే వాళ్ళకి ఏమయ్యినా విలక్షణ. తెలుసు కదా, విలువ తెలుసు కదా, రక్షణ యొక్క వాల్యూ తెలుసు కదా, రక్షణ వల్ల వచ్చే ప్రయోజనం ఎలాంటిది నీకు తెలుసు కదా. ఎంత తెలిసి కూడా నానుతున్నావు చూడు, ఏదయ్యినా మిమ్మల్ని అడుగుతుంది. మిమ్మల్ని నిస్సందేహంగా చెప్తారు ఈ మాట. నేను సరే పెంపక లోపం అండి, పట్టించుకోరు కొంతమంది తల్లిదండ్రులు. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఏమంటారు దాన్ని? నా జీవిని పందుకుక్క అనేసినట్టుగా పిల్లల్ని కనేసి ఒక వయసు వరకు నానా బంగారం కొండ చిన్నారి కిన్నారి కిల్లారి అని ముద్దులో పెట్టేసి ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దోడి పెళ్ళే, అబ్బాయి మా పిల్లోడు అలాంటోడు కాదండి, సిగరెట్ ముట్టడండి, ముందసలు ముట్టండి, బంగారు కొండ కొండ లేకపోతే తిమ్మ కొండండి ముట్టడండి, అలాంటోడు కాదు, పిల్లల మీద అలాంటి వేయకండి. ఒకవేళ వేస్తున్నారో లేదో ఎప్పుడన్నా చూసావా నీ సన్నాస్వాహం నువ్వుని? నీ పిల్లలు ఎలా తిరుగుతున్నారో చూసావా? బయటికి వెళ్ళి వచ్చేస్తానమ్మా, ఫ్రెండ్ని కలిసి వచ్చేస్తానమ్మా అన్న మాటను పట్టుకుని ఏడుతున్నావు తప్ప బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారన్న పరిశీలన చేసిన తల్లి అయినా తండ్రిని ఎవడన్నా ఉన్నాడండి? ఎందుకంటే పెద్దలు లేపారు కాబట్టి, వాళ్ళు వయసులో పెద్దలు లేపారు కాబట్టి మీ అబ్బాయి అలాంటి ఏమి ఉండవండి, మా పిల్లలు అలాంటోళ్ళు కాదండి. అలాంటోళ్ళు కాదా? మీ పిల్లలు అలాంటోళ్ళు కాదులే, లోకం అలాంటిది కదా. నేను అలాంటోనే కాదు, దైవజనుడి యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన అభిషక్తుడి యొక్క మనవాణ్ణి. నేను పడిపోలేదు, నన్నే పడగొట్టిన లోకం నీవెంత హే, నీ పిల్లలంత హే. అన్ని తరాల నుంచి ఉన్న ప్రార్థనలు నా మీద ఉన్నప్పటికీ కూడా పడగొట్టిన సాతానికి నీ పిల్లలంతా. ఒక తరం నుంచి వచ్చేమో దేవుళ్ళలోకి నువ్వు 3-4 తరాల యొక్క ప్రార్థన సైతం పనిచేయలేదు నా జీవితంలో. కబుర్లు చెప్తారు, పిల్లల మీద వేస్తూ ఉంటారు, అదే వేస్తాడు. నీ పెంపకం సరిగ్గా లేదని చెప్పి దిక్కుమాల పెంపకం పెంచామని చెప్పి ఏడు. అంతేకాని పిల్లలు అలాగైపోయారండి, పిల్లల వల్ల అవమానం అండి, తలెత్తుకోలేకపోతున్నామండి. ఆడి జీవితం బాగుపడలేదండి బాబు, ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పుకోలేకపోతున్నామండి. ఎవరన్నా అడిగితే పిల్లల గురించి నువ్వు సమాధానం చెప్పుకోలేకపోతున్నావేమో. సాతాను అడుగుతున్న ఎన్నో వేల ప్రశ్నలకి దేవుడు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. నీ బట్టి ఆయన సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. అడగడా? సాతాను అడగడా? అడగలేదా యోబు గురించి? నీ భక్తుడు అంటున్నావు, పరిశీలిద్దామా అని చెప్పి ప్రశ్నించాడు దేవుడిని వెళ్ళి. నిన్ను గురించి ప్రశ్నించడం అనుకుంటున్నావాడు దేవుణ్ణి సాతాను. నువ్వు లోకం అడిగేటువంటి మాటలకు నువ్వు తలెత్తుకోలేకపోతున్నాయేమో. నీకు రక్షణ అందించిన పాపానికి సాతాను ముందు దేవుడు తలెత్తుకోలేకపోతున్నాడే. నీ గురించి ఆలోచించు, నీ బండారం ఏంటో ఆలోచించు, నీ బతుకేటో ఆలోచించు, నీ బుద్ధి ఏంటో ఆలోచించు, తర్వాత పిల్లల గురించి ఆలోచించు. కానీ నువ్వు ఎలాగున్నావు ఆలోచించు. నీ గురించి దేవుడు తలెత్తుకునేలా ఉన్నాడా సాతాను ముందు, లేకపోతే ఆడు వేసేటువంటి ప్రశ్నలకి తలదించుకునేలా ఉన్నాడా? అంతేకాని పిల్లల కోసం అడుగుతానంటానండి, తలెత్తుకోలేకపోతున్నాడు పాస్టర్ గారు, చాలా బాధేస్తా ఉందండి బాబు. అబ్బా నువ్వే ఎత్తుకోవాలి, ఎందుకంటే నువ్వు కన్నా కాబట్టి పిల్లల పాటు నువ్వే పడాలి.
ఎవరు పడతారు? నేను కానీ పడతానా? నేను పడతాను, నువ్వు కంటే నువ్వే పడాలి. ఊరి మీద అన్న వాళ్ళందరూ కూడా పడతారేంటి? పెంపక లోపం అండి. పెంపకం సరైనదే ఉండాలి. ఎప్పుడు వరకు ఇదే విధంగా పెంచాలి? వాళ్ళంతటా వాళ్ళ జీవితంలో నిలబడేంత వరకు, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేంత వరకు, కుటుంబంగా కట్టబడేంత వరకు ఆ బాధ్యత తల్లిది, తండ్రిదే. ఆ బాధ్యత తల్లిది, తండ్రిదే, బయట వాళ్ళది కాదు, అది దేవుడిది కాదు అది. అందుకే అంటాడు, గర్భఫలం ఏంటి? బహుమానాన్ని ఎవరు కాపాడుకోవాలి చెప్పండి? నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ గిఫ్ట్ని ఎవరు కాపాడుకోవాలి? ఇచ్చినోడా, పుచ్చుకున్నవాడు? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. నీకు ఇచ్చిన కొడుకైనా, నీకు ఇచ్చిన కూతురైనా దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానమే. ఆ బహుమానాన్ని కాపాడవలసింది దేవుడు కాదు. నేను ఇచ్చాను కదా నా బహుమానం అని చెప్పి ఏం కాపాడ్డు? ఇచ్చే వరకే. ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతేనే తప్పిపోద్ది ఆ బహుమానం. ఇప్పుడు క్విజ్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు ఇచ్చానండి, ఇవ్వడం వరకేనా నా పని? వరవరకేనా బాధ్యత? ఎలక్ కొట్టేసింది, దుమ్మట్టుపోయింది, దొంగొట్టుపోయింటే నేనేం చేస్తాను? అది ఎవరి చేతిలో ఉంది? పిల్లల విషయం అంతే. తల్లిదండ్రులను అడుగుతాడు, వాళ్ళ కట్టబడేంత వరకు నిన్ను అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? పట్టింపు ఉండదు, అసలు పట్టింపు ఉండదు. పిల్లలు వెళ్ళిపోరు, ఆ బాగుంటుంది, అసలు అలాంటి అలవాట్లు ఏమి లేవండి. అయ్యి బాబోరే, నా కాలికి మట్టి అంటకుండా పెంచిందిరా నా తల్లి. సిగరెట్లు మా మామయ్యలు కాలుతుంటే వాసన రాకూడదని చెప్పి తీసుకుపోయిందిరా మా అమ్మమ్మ. అలా డోను పడగొట్టేశాడు. రే నీదెంత హే, నీ బతికెంత హే, నీ ఆత్మీయ పరిపక్వత అంతా, నీ పెంపకం ఎంత హే? మా పిల్లలు అలటోలు కాదండి అంట. నువ్వు అలాంటిదారు కాదేమోలే, ఆడ అలాంటోడే. సిగరెట్ వాసన వస్తుంది, ఏట్రా ఎక్కడ కాదు అని తీసుకుపోయిందిరా. పెద్ద స్మోకర్ అయిపోయిన ఒక రోజున నేను, పెద్ద డ్రింకర్ అయిపోయిన ఒక రోజున నేను. అలాంటినే పడగొట్టాడు. మీ పిల్లలు అలాంటోళ్ళు కాదంటారంటే నీకు అసలు బుర్ర లేదు. ఇక్కడ వాక్యం వినేసి ఆ వాక్యం అంతా మళ్ళీ అక్కడ వదిలేస్తారా? ఇక్కడ చాలా ఇష్టం ఫోకస్ అంతా ఇక్కడే. ఆ తోలందా రుల్లేసి వెళ్ళిపోతారు. ఆ పిచ్చుకొచ్చి ఏం చేస్తాడని చుంపు కొంచెం పుచ్చుకొని తీసిపోతారు. ఎంత కష్టమంతా వేస్తే. ఇక్కడ ఎంత బాగా వింటారో, ఆత్మ నిగ్రహం కలిగి ఎంత బాగానే వింటారు. అది పనిచేతాలు జీవితంలో. పనిచేస్తే ఇలాగ ఎందుకుంటాయి బతుకులు? పనిచేస్తే బతుకులా ఎందుకుంటుందిరా? పిల్లల యొక్క పెంపక లోపం వల్లే, తల్లిదండ్రుల యొక్క పెంపక లోపం వల్లే పిల్లలు ఏమైపోతున్నారు? దారి తప్పిపోతున్నారు. టైము కాదమ్మా, రెక్కలు కాదు. ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సెటిల్ అయ్యే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 30 yearsకి వస్తుంది నాకు తెలిసి మెచ్యూరిటీ. అక్కడి నుంచి వచ్చే ఆలోచన జ్ఞానం వేరు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని లోకంలోకి వెళ్ళినటువంటి పిల్లల పట్ల ఒక జాగ్రత్త, ఒక పరిశీలన ఏమీ లేకుండా చదువుకుంటున్నారండి, అక్కడ ఉంటున్నారండి, ఇక్కడ ఉంటున్నారండి వదిలేస్తే రేపు రోజున ముప్పు వచ్చి పడతాయి. అస్సాంలోనో ఎక్కడోనండి 44 మంది కుర్రోళ్ళకి హెచ్ఐవి వచ్చింది. హాస్టల్లో చదువుకునే అబ్బాయిలు చూసారు, విన్నారా? న్యూస్ విన్నారండి? 44 మెంబర్స్కి ఈ 44 కుర్రోళ్ళు ఇంకెంతమంది అమ్మాయిలకు అంటించారో. తల్లిదండ్రులు అనుకుంటున్నారు హాస్టల్లో చదువుకుంటున్నాడు పిల్లాడు, అలాంటిది ఏం చేయడు, మంచోడు, హాస్టల్లో నుంచి బయటికి రానివ్వరు కదా. ఏమన్నా చేయగలచ్చా? హాస్టల్లో ఉన్న ఇంటర్ కాలేజ్ పిల్లలకే 44 హెచ్ఐవి పాజిటివ్ కేసులు వచ్చినాయి. 44 హెచ్ఐవి పాజిటివ్ కేసులు. ఆ యదోలు ఎంతమంది ఆడపిల్లలతో కలిసారో, ఎన్ని ఆడపిల్లల జీవితం నాశనం చేశారో. 44 ఒకే కాలేజ్, ఒకే హాస్టల్ సంబంధం. ఏమో దేన్నో ఏ రాత్రి మీదో తెప్పించుకోవడమో, లేకపోతే ఏ వాచ్మెన్తో డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళడం, ఏ పని మనిషితోనో ఏదో చేయడం ఏదో జరిగింది. అట్టేసుకున్నాను. తల్లిదండ్రులు తెలుసా ఈ చేస్తున్నారని తెలుసా? చదువుకుంటున్నారండి. ఏం చదువుతున్నారండి? అదిగోండి అక్కడ బెంగళూరులో చదువుతున్నాడు మా అబ్బాయి. బెంగళూరులో చదువుతున్నాడు రా, చదువుతున్నాడులే, ఏం చేస్తున్నాడో తెలదు కదా నీకు. సరే ఎవరు చూడాలి? నువ్వు ఎలాగో చూడాలి, చెప్పాలి. జాగ్రత్తగా ఉన్నావా? లోకం చూస్తే బాగుంటలేదు.
రోజుల తర్వాత బాగుంటలేదు, యవన దశలో ఉన్నావు, ఎలాగుంది నీ పరిస్థితి? ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదువుతున్నావా? నీ ఆత్మీయ జీవితం వెలిగించబడిందా? మండుతుందా? ఆత్మీయంగా చల్లారిపోయావా? ఏమీ ఉండవు. తిడతారండి బాబు ఏమన్నా అంటేనే. తిట్టినా చెప్పాలి, తిట్టినా చెప్పాలి, చెప్పాలండి. ఓ మాట చెప్తున్నాను చూడండి, నాకు చాలా ఇష్టం. సామెతల గ్రంథంలో తీయకండి. సొలొమోను తల్లి కొడుకు చెప్తుంది కూర్చోబెట్టి, ఆ కుమారుడా ఇలా ఉండాలిరా, పరస్త్రీ గుంటలో పడకే, అలా చేయకే, ఇలా చిన్న కొడుకు కాదు, ఎదుగుని కొడుకు తల్లి చెప్తుంది. 31వ సామెత ఇంటికి వెళ్ళి చదువుకోండి. తల్లి కూర్చోబెట్టి చెప్పింది. ఎందుకంటే తండ్రి బిజీగా ఉన్నాడు రాజ్య పరిపాలనలో. తండ్రి కాదు, ఇంట్లో ఉన్న ఆడది యొక్క పెంపకం పోకపోతేనే దరిద్ర గొట్టలు అయిపోతారు. ఎదుగొచ్చిన కొడుకుని ఒక తల్లి కూర్చోబెట్టుకుని చెప్తూ ఉంటారు సూత్రాలు. లోకం ఇలా ఉంటుంది, నేను పడ్డాను, నీ బాబు పడ్డాడు, నువ్వు పడకు. చిన్నోడుగా ఎదుగొచ్చిన కొడుకుగా సొలొమోనుకి మహాజ్ఞానికి చెప్పింది. మనం అంటాం పిల్లలు ఎదిగిపోయారు, పెద్దలు అయిపోయారు, మా మాటలు ఏమంటారండి, వాళ్ళకి ఏం చెప్తే ఏమంటారండి, మాటలు ఎక్క చెప్పాలి. చెప్పింది. అయినా పడిపోయాడు సొలొమోను. ఏమన్నా అన్నాడు దేవుడ తల్లిని? చెప్పడం నీ బాధ్యత. అని అడిగాడు, ఎరా సొలొమోను అలా చేశావు, నీ నీ బతికి నేనేం చేయలేను. చాలా చెప్పింది, అంత చెప్పిందో తల్లి. అయినా పడిపోయాడు. ఇప్పుడు ఆ తప్ప ఆ తల్లిది కాదు, ఆ వ్యక్తిది. అందుకే దేవుడు సొలొమోను హెచ్చరించాడు, రాజ్యం మొక్కలైపోయింది నీ చేతిలో, ఇంకొంట పాడు చేస్తావు తండ్రి గారి రాజ్యాన్ని. చెప్పాలి, పెళ్ళి అయ్యేంత వరకు, సెటిల్ అయ్యే వరకు చెప్పాలి, జాగ్రత్తగా చూడాలి. అంతేగాని పట్టించుకోకుండా వదిలేసి ఆడెక్కడో చదువుతున్నాడని, ఈడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడని కాలేజీకి వెళ్ళి వచ్చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళి వస్తున్నారు, కానీ వెళ్ళి వచ్చు మధ్యలో జరిగే మీకు తెలడం. నేను అక్కడి నుంచి వచ్చాను. కాలేజీకి వెళ్ళడం తెలుసు నీకు, కాలేజీ నుంచి రావడం, కాలు కొడుక్కోవడం తెలుసు నీకు, కానీ ఆ మధ్యలో జరిగింది నీకు తెలియదు. ఆ మధ్యలోదే కనిపెట్టాలి. నేను పడిపోయింది అక్కడే. ఏరా జాతకి వెళ్ళావా కాలేజీకి అని చెప్పి పంపించింది. అమ్మ బస్సు ఎక్కేసావా? ఎక్కేసాను. ఎలా జరిగింది ఈరోజు? వచ్చేసావా? తినేనా అని అడిగింది. అంతే. వెళ్ళడం రావడమే మా అమ్మకి కావాలి. ఇంతకీ ఏం చెప్పారా? ఏం చేసావు ఈరోజు? క్షేమంగా వచ్చాడమ్మా నా కొడుకు, క్షేమంగా వచ్చేద్దమ్మా నా కూతురింటికి, ఇంకంతే కావాలనుకున్నదేమో. ఆ అమ్మగారు వాళ్ళు పట్టించుకోలేని తల్లిదండ్రులు అంటలేదండి. లోకం గురించి బాగా గుర్తెరిగినటువంటి వ్యక్తులు అయ్యుండి, లోకం పట్ల అవగాహన కలిగి ఉన్న వ్యక్తులు నాకు ఎప్పుడో కూడా సొలొమోను గారి యొక్క తల్లి కూర్చోబెట్టి చెప్పినట్టుగా చెప్పలేకపోయారేమో. నింద వాళ్ళ మీద వేయట్లేదు. ఒకవేళ నిందగా మీకు అనిపిస్తే నన్ను క్షమించండి, కన్న తల్లిగా తండ్రిగా. నా మాటలో తప్పు ఉంటే, అపార్థం ఉంటే క్షమించాలి. బాగా చదువుకొని అన్నారు మా నాన్నగారు, మా అమ్మగారు అని. పెట్టిన క్యారేజ్ అంతా తినట్లేదంటరా, సగం అంతా తెచ్చేస్తున్నావు, తినట్లేదు, ఆరోగ్యం అయిపోతుందని అడిగారు. ఎలా ఉంటున్నావు అక్కడ, జాగ్రత్తగా ఉంటున్నావా అని అడగలేదు. నిన్ను అడుగుతాను నేను, నీ పక్కన ఎవరితోన్నా కూర్చుంటుందా, ఎవరితోన్నా మాట్లాడుతూ ఉంటావా, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అడుగు, తెలుసుకుంటాను నేను. అడగనరే. మరి శరీరంలో మార్పులు వస్తున్నాయి కదా, ఆ మార్పులు వచ్చినప్పుడు వెళ్ళండి అంటది. మన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మనం పురుష చెప్పలేదు, శరీరం అంతానే పులకెంతలే. ఆ పులకెంతల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఎలా బాబు, పులకెంతల్లో పులకైపోతారు. జాగ్రత్తగా ఉండకపోతే ఆ వయసులో మనం కనిపెట్టుకోవాలమ్మా. కాలేజీకి వెళ్ళాడని స్కూల్కి వెళ్ళి ఎలా కుదురుతుంది? ఫోన్ వచ్చింది, అడిగి ఫోన్ ఇచ్చేసాను, ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎవరో ధనుష్ డాడీ, దినేష్ డాడీ. దినేష్ ధనుషే. ఇంతకా ఆడు ఎవడో, ఆడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఆడు చదువుతున్నాడా లేదా, వాళ్ళ బాబు ఏం చేస్తాడు? కనీసం ఆ జాగ్రత్త ఉండాలంటున్నాను నేను. అది అమ్మగారు తిన్నావా లేదా అని అడిగారు, చదువుతున్నావా లేదా అని అడిగారు, కాలేజీకి టైంకి లెగిసి వెళ్ళాలి కదా అని చెప్పారు తప్ప లోకం ఎలా ఉంటుందో నాకు చెప్పలేదు. మా మామయ్యలు చెప్పారు, అది కూడా ఎప్పుడన్నా నేను ఎదురైతే వరే మాకులాగా అవ్వకూడదని చెప్పారు. మా మామయ్య గారు చెప్పారు చాలాసార్లు నాకు కూర్చోబెట్టి. మా మామయ్య చెప్పిన జాగ్రత్తలు నేను కొన్ని విషయాల్లో పాటించాను కాబట్టి ఈ రోజుకి కూడా ప్రాణాలతో బతుకున్నాను. సిగ్గేసింది ఆయన చాలాసార్లు మాట్లాడినప్పుడు. మామయ్య లేక మామయ్య ఏటే చిన్న పెద్ద మాయ నువ్వు అలా మాట్లాడతా,
వెళ్ళరా చెప్పోగానే చెప్పిందంటారా రే రే ఉండరా నా మాట అనేవాడు. సిగ్గేసిద్దే అలాంటి మాటలు చెప్పకండి. అవి కాపాడి నేను బతుకున్నానంటే ఆయన ఒక సలహా అంటాను. అవి చెప్పాలి పిల్లలకి, సిగ్గేం లేదు, ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నట్టుగా మాట్లాడుతాను ఇడుతాను నేను. ప్రసన్నత కూడా చెప్పేస్తుంటా, వాళ్ళకి ఇబ్బంది పడి నేను చెప్తూ ఉంటాను. చెప్పపోతే ఎలాగండి? చెప్పపోతే ఎలాగా చెప్పండి? చెప్పకపోతే ఏముంది, కనబడిన పెట్టాలా వెళ్ళిపోతుంటుంది అంతే పెట్ట మీదకి. ఆ పుంజికి రేపు వచ్చిన జబ్బు వచ్చేసిన తర్వాత పుంజి హాస్పిటల్ పెట్టి సెల్లెళ్ళు పెడితే ఇంక పుంజి అయిపోతుంది, పుంజి అంతే ఈకైపోతుంది. చెప్పండి రే, ఇంక ఎలా చెప్పరా బాబు మీకు అర్థమయ్యేలాగా. 44 మంది హెచ్ఐవి బారిన పడి చచ్చిపోవడం ఏంటండి ఇంటర్ కాలేజ్ పిల్లలు, ఎంత బాధిస్తారు. చచ్చిపోయిన తర్వాత తెలిస్తే అందరికీ హెచ్ఐవి ఉందని. అందరికీ హెచ్ఐవి. ఇంటర్ కాలేజ్ 18 ఇయర్స్ పిల్లలకి హెచ్ఐవి, 44 మెంబర్స్కి. తల్లి అయినా తండ్రిని ఒకటే అనుకున్నారేమో, బాగా చదువుకుంటున్నారు, ఇంక రేపో మాపు ఇంజనీర్ అయిపోతారు, రేపో మాపు డాక్టర్ అయిపోతారు అని అనుకున్నారేమో. ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయింది. కొన్ని రెప్ప పాటుల్లో పాపం వల్ల వచ్చు జీతం మనం చిన్నదండి. జీవితంలో కోలుకోలేనటువంటి ఎన్నో 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 వాటిని తెచ్చిపెడతాం. చిన్నదే, చిన్న ప్రాబ్లం. క్షణిక ఆవేశము, క్షణిక సుఖం కొరకు చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటారు. చిన్న కిక్కు, మందు కిక్కి గట్టిగా వేస్తే ఒక 8 అవర్స్ ఇస్తుందేమో, మళ్ళీ హ్యాంగ్ ఓవర్ వస్తుంది. మళ్ళీ హ్యాంగ్ ఓవర్కి ఇంకో పెగ్గ అయిపోతే మళ్ళీ తల్లెక్కి అయిపోతుంది. సిగరెట్ గట్టిగా అయితే 10 నిమిషాలు కిక్కెత్తది, కానీ జీవితం అంతటిని కూడా నాశనం చేస్తుంది. 10 రూపాయల సిగరెట్, 10 రూపాయల కిక్కు. శరీర సంబంధమైన వ్యభిచారం గట్టిగా అయితే 10 నిమిషాలు, అంతగా గొప్పవాళ్ళు అయితే అరగంట. జీవితం అంతటినే నాకు ఇచ్చేస్తే అరగంట సుఖం, అరగంట సుఖం. చెప్పబోతే తెలుస్తుంది. మీరు అందరూ నా పిల్లలే, మీరు అలాగే మీ పిల్లలు చెప్పలేరు, నేను చెప్పాలి. చెప్పుకుంటున్నాను తప్ప నాకులాగా అవ్వకూడదని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆ మెచ్యూరిటీ 30 తర్వాత వస్తున్నాయి గమనించిన కాబట్టి చెప్తున్నాను. లాట్ ఆఫ్ ఇంక నేను చెప్తే చాలా మంది బయటకు వెళ్తే కాబట్టి వాక్యం బాగోదు. ఎన్ని ప్రపోజల్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయి. నాకు తెలుసు ఎలా టిచ్చుకులు పెడతారు. తెలియని వయసు వేరు, తెలిసి వచ్చింది ఒక మెచ్యూరిటీ, ఒక స్థానం, ఒక పరిపక్వత, ఒక పద్ధతి నేర్పెట్టి. ఆ జ్ఞానం లేకుండా పిల్లలు ఉంటున్నారని చెప్పి పిల్లల్ని అనకండి, మీ పెంపలోపం అని చెప్పండి. ఈ పెంపకంలో సరైన విధానాలు లేవు, పద్ధతులు లేవు కాబట్టి పిల్లలు దారి తప్పారని చెప్పి ఒప్పుకోండి. అంతేగాని పట్టించుకోకుండా వదిలేసి కాలేజీకి వెళ్ళి వచ్చేస్తుంది, ఉద్యోగం చేసి వచ్చేస్తుందిలే. ఆ ఉద్యోగంలో ఏం చేస్తుంది తెలియదు, ఎవరితో తెలియదు. వాళ్ళ జీవితంలో నాశనం అయిపోతున్నాయి, సొంత కొడుకుల యొక్క కాపరాలు పాడైపోతున్నాయి. ఇంకేం ఉండవు, వచ్చేస్తున్నాయి డబ్బులు, తినేసామా దాసేసామా. గెర్షోము యొక్క తప్పుని మోషేని లెక్కడిగాడు. మోషేని అడిగాడు, అలా చేసేవేటని చెప్పి నేను లేపేద్దాం అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు. తల్లిగా తండ్రిగా ఒకవేళ బాధ్యత దేవుడు నీకు అందిస్తే ఆ పిల్లల యొక్క జీవితాలు పాడైపోవడం కారణం నేనేనా అన్ని కనిపిస్తే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని జీవితంలో పనిచేయాలని కోరుకుంటాను. చెప్పాలి, పిల్లలకి సరిచేయాలి. బాలుడై ఉండగా ఆ వ్యక్తిని హెచ్చరించకపోతే పెద్దవాడే అయిన తర్వాత అది వింటాడా, మారతాడా అన్నాడు వాక్యంతో. బాలుడై ఉండగానే చెప్పాలి. అదే కానీ పట్టించుకోపోతే లేకండి. నిజం చెప్తున్నా, నీ మాట ఎలా అంటున్నాను అసలు ఏమనుకోకండి. చాలా మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం తల్లిదండ్రినండి. నేను మళ్ళీ చెప్తాను. పెంపక లోపం వల్లే పిల్లల జీవితాలు నాశనం. కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఏం చెప్పాలి తల్లిగా తండ్రికి చెప్పలేరు అనుకోండి. ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, అమ్మ జాగ్రత్తగా ఉండే, పరాయి పరిచయాలు అవుతాయి, లేదంటే వాళ్ళు వీళ్ళు వచ్చి హలో అంటారు, హాయ్ అంటారు, నెంబర్ అడుగుతారు, పొరపాటును కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి అని అనకపోగా, ఇదిగో నువ్వు వెళ్తున్నావు, అక్కడ ఎవరు చూసొస్తారో మేము చూసొస్తామా చేస్తామో మాకు తెలదు, అక్కడ ఏమి ఎడుతున్నావు మాకు తెలదు, మేము చూడటం అంటే ఏదన్నా ఉందంటే ఎక్కడ ఉంటే ఎడుతాం, ఏం జరుగుతుందో మాకు తెలియదు. కాబట్టి నువ్వు ఎలా తిరిగినా పర్లేదు, నువ్వు ఎంతమంది ఎన్ని ఆశలు వేసినా పర్లేదు, వెళ్ళి మాత్రం నేను చెప్పిన వాడితేనే తీసుకోవాలి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అది ఎలా ఉంటుందండి? ఉండవండి ఇలాంటి. నువ్వు ఎంతమందితో తిరిగినా తిరగవే,
నువ్వు ఎవరితో వెళ్ళినా పర్లేదే, కానీ నేను చెప్పినోనే చేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? వ్యభిచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెళ్లి మాత్రం నేను చేస్తానని అర్థం. అలాంటి పెంపకాల్లో ఉంటే పిల్లలు ఎక్కడ బాగుపడతారండి? నా ఫ్యామిలీలో కూడా ఒకరు ఉన్నారు, పేరు చెప్పను, చాలా అసహ్యం వేసింది. ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారేమో అలాంటి దరిద్రగొట్టు తల్లులు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. వెళ్ళు, వయసే, జాగ్రత్తగా ఉండు, నేను చెప్పిన మాత్రమే చేసుకోవాలి. నేను వదిలేయమంటే వదిలేయాలి, ఎవరిని ఇష్టపడినా. పెళ్ళి మాత్రం నాకు నచ్చినట్టే. ఈ మధ్యలో నువ్వు ఎన్ని అదవేశాలు వేసినా పర్లేదు. ఇలాంటివి నేర్పితే బాగుపడతారా పిల్లలు? అది తల్లిగా తండ్రిగా చెప్పే మాటలు అయ్యి. పాపానికి గ్రీన్ సిగ్నల్ కాదండి అది. గ్రీన్ సిగ్నల్ అంతా ఇచ్చేసి పాపంలో అంతా కూడా జీవింపజేసేసి రేపు రోజున నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే వినాలంటే ఎక్కడంటారా? చెప్పాలి పిల్లలకే, ఒరే బాబు నువ్వు క్రైస్తవురాలువే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తివే, నీ సహవాసం అంతా కూడా పరిశుద్ధులతోనే క్రైస్తవ సమూహంతోనే ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పాత్రగాను ఉన్నావు గనుక నీ పరిసరాలను జాగ్రత్త చూసుకో, నీ యొక్క పరిచయాలను జాగ్రత్తగా చూసుకో, నీ సహవాసం పట్ల జాగ్రత్త కలిగి ఉండు. దేవుడు నామానికి అవమానం తెచ్చిపెట్టేటువంటి విధంగా ఉండకూడదు అనేటువంటి సలహా ఇచ్చే తల్లిగా ఉండాలి తప్ప నువ్వు ఎంతమందితో దిగినా పర్లేక నేను చెప్పినండే మాత్రం పెళ్లి చేసుకోవాలంటే అదేం పెంపకం అండి? తల్లి పెంపకం, ఆ తండ్రి పెంపకం సిగ్గు లేకపోతే సరి. ఇలాంటి వాళ్ళకి దేవుడు పెళ్లిళ్ళు చేసి అలాంటి వాళ్ళకి పిల్లలు కూడా పెట్టండి బాబు. ఆ పద్ధతులు మళ్ళీ పిల్లలకు వస్తాయి, ఆ పద్ధతి మళ్ళీ పిల్లలకి చెప్పాలి. అన్ని సహవాసం మంచిది కాదు, అన్ని జనాంగం యొక్క సహవాసం మంచిది కాదు. నేను క్రైస్తువులకు ఉన్నాం కదా కనుక పరిశుద్ధులతోనే మన వివాహం జరగాలి, పవిత్రులతోనే వివాహం జరగాలి. మన జనాంగంతోనే దేవుడు ఆ వివాహ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు గనక, వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు గనక ఖచ్చితంగా మన యొక్క దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పెళ్లి చేసుకోవాలమ్మా. జాగ్రత్తగా ఉండే, పొరపాటును కూడా లోకంలో పడిపోకే, చీకటి సంబంధాలు పెట్టుకోకే, అన్న జనాంగం యొక్క సహవాసం నీకు మంచిది కాదే అని చెప్పేటువంటి తల్లిగా తండ్రిగా ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెళ్లి వరకు వస్తారండి. నువ్వు చెప్పిందనమ్మా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటానమ్మా అంటారు, అంతేగాని నాని చేసుకున్నాంటాను ఈయన చేసుకుంటానంటాను నాకు ఆ పద్ధతిలోనే పెళ్లి చేయాలంటే అలాగే చేసుకుని పోతారు. నువ్వు చెప్పే అల్లది ఎప్పుడు నీ కూతురికి అందుకే అలాగైందంటాడు దేవుడు. నీ కొడుకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఎవరినన్నా ప్రేమించవచ్చేమో, ఎవరితో అయినా సరే పెళ్లి చేసుకోవచ్చేమో, ఎవరితో అయినా అలాగ ఉండొచ్చేమో అని అనుకున్నారేమో పిల్లలు. నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పావా? నువ్వు చేసిన తప్పే మళ్ళీ పిల్లలు చేశారు, దానికి కారణం నువ్వే. పొరగొక్కున్నా పేలుగొక్కున్నా అది నిజమే. గోకుల్లో ఏముండదు, ఉన్న విషయమే అది. ఎవరికైనా అమ్మకైనా నాన్నకైనా ఫ్రెండ్కైనా సంఘానికైనా ఒకేలా ఉంటుంది దెబ్బ. వాక్యంలో ఎవరికి పక్షపాతం ఏమి ఉండదు. నువ్వు చెప్పలేదు, నువ్వు ఉండవలసిన సహవాసం ఏ విధంగా ఉండాలో నేర్పలేదు. నువ్వు వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాల్లో నువ్వు ఉండవలసిన జాగ్రత్తలు నువ్వు తెలియపరచలేదు. అంతా అయిపోయిన తర్వాత నేను ఒక వ్యక్తిని లవ్ చేస్తున్న, ఆ వ్యక్తి హిందూ కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా హిందూ మ్యారేజే చేయాలంటున్నారు. అప్పుడు ఏం చేస్తా? మ్యారేజ్ అవుతుంది. అప్పుడు తల పట్టుకొని ఎడుతారు. సంఘానికి సమాధానం దేవుడికి సమాధానం, దేవుడికి ఏం సమాధానం తర్వాత చెప్తే కానీ ఎలాగ ఉంటుందో లేదా దానికి కౌంటరు, తర్వాత ఎలాగ ఉంటుందో దానికి గట్టిగా ఎత్తాడు, దానికి లెక్క అంతనే. చెప్పినా సరే అలా తప్పిపోయారు అనుకోండి, అలా చెప్పలే కదా మనం చెప్తున్నామంటే పిల్లలకి. సరే పిల్లలారా జాగ్రత్తగా ఉండండిరా, మన ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి, పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నావా? అస్సలు కనీసం వదిలేసాం అంతే. కానీ కొన్ని విషయాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, నోరు లేని జీవుల నుంచే బోల్డ్ పాఠాలు నేర్పుతూ ఉంటాడు దేవుడు. అయ్యే మనకంటే చాలా బెటరు. మనకి ఇంకిత జ్ఞానం ఉందే, వాటికి ఇంకిత జ్ఞానం లేదంతే. మనకు నోరు ఉందే, వాటికి నోరు లేదంతే. అంతే తేడా. మిగతా అన్నీ కూడా మనకంటే చాలా చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తాయి, చాలా జ్ఞానంగా. నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. నా కళ్ళ ముందు ఇన్ని జీవులు దేవుడు పెట్టినప్పుడు ఏదో నా సరదా కోసం నేను పెంచుకుంటున్నానని నాకు అనిపించేదేమో కానీ ఒకనొక సమయంలో ప్రతిసారి కూడా వాటి యొక్క క్రియల్లో నాకు అర్థమవుతూ ఉంటుంది, పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను. వీటి నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాను నేను.
మన ఇంట్లో అన్ని జీవులు ఉన్నాయి, లేని జీవులు అంటే ఏమున్నాయి? మా నాన్నగారి నుంచి కూడా అన్ని మోగ జీవుల్ని ఇలాంటి వాటిని అన్ని పెంచే అలవాటు మా మామయ్యల దగ్గర నుంచి అయ్యో వచ్చేసి అన్ని రకాలైన జీవులు కూడా పెంచేవారు. ఇంకా అమ్మమ్మ గారి నుంచి అంటూ ఏదన్నా మొదలైందంటే పిల్లులు కూడా వచ్చేసినాయి. పిల్లులు ఎవరికి ఉండే కాదు, మా అమ్మమ్మ గారు నేర్పేసి ఆ మహాతిల్లు వెళ్ళిపోయింది, పిల్లులు మాత్రం వదిలేసింది ఇక్కడ. వాటి వల్ల నీకు ఏమన్నా మేలు ఉందంటే బోల్డ్ అంత మేలు. అవి లేకపోతే ఈ పాటికి నా బట్టలన్నీ కొట్టేది, ఎలకలన్నీ కారులో వైర్లు కొట్టేది. అమ్మ నిజమమ్మా, దేవుడు ఉంచాడు అట్లని. లేకపోతే ఎంత నలుగుతున్నామ్మా నేను, ఎంత ఇబ్బంది పడుతున్నామ్మా నేను. ప్రతి దాని వల్ల మేలు ఉంటుందని మనకు అర్థం కాదు అంతే. అది ఒక కుక్క చనిపోయింది, సేమ్ అదే ప్రాబ్లం ఇంకొక కుక్కను తీసుకుని వచ్చేటట్టు ఆ కుమ్మం దగ్గర. ఆయన ఉద్దేశం ఏముందో, దానివల్ల ఏ ప్రయోజనం ఉపయోగం ఉందో, నేనేదో గొప్ప జాలిమంతుడిని దయమంతుడిని నేను అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఒక ఆలోచన ఏదో ఉంది ఆయన దాని పట్ల, దానివల్ల ఏదో నాకు మేలు కలుగుతుందేమో. పిల్లు అని ఆయన చాలా ప్రత్యేకంగా పెంచుకున్నాం ఒక పిల్లిని. నేను ఎక్కడి నుంచో తీసుకొస్తే మా అమ్మ అసహ్యపడింది, చిరాకు పడింది. కానీ నాకంటే ఎక్కువ ప్రేమించడం మొదలెట్టింది మా అమ్మ దాన్నే. నా పిల్లు కొండ, నా పిల్లు బంగారం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక పాలు, చికెన్ మొక్క అనేది తెచ్చిట్టేది. దాని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేసిందేమో, వద్దే బాబు అని చెప్పి తీసేసుకున్నాడు. పిల్లు కనబడటం మానేసింది. వెళ్ళిపోతా దాని జాతిని నిలబెట్టుకుని వెళ్ళిపోయింది. చాలా మంచి జాతి అది. ఎప్పుడు ఆశపడే వాళ్ళు, మా అమ్మగారు కూడా ఎక్కువగా కోరుకునేవారు, దీని నుంచి ఒక పిల్లన రావాలరా, దానిలో ఉండాలరా అని చెప్పి. పిల్లు తెలియని వాళ్ళు ఎవరు లేరు సంఘంలో, అందరికీ పరిచయం. ఏసమ్మ గారికి మరీ పరిచయం. ఆవిడ చీర అంటే చాలా ఇష్టం పిల్లు. ఆవిడ చీరలోనే పడుకుంటానంటే దేవుడు. ఏమండి మీరే చంపేశారు కదండి. అలాగండి మీరు ఏం చేస్తారు, అక్కడ కుక్కలు అవి వస్తుంటాయి, మళ్ళీ బెదర కొట్టేది. అమ్మో మా అక్కాల పిల్లి అని. ఆ పిల్లి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాడు చేస్తున్న ఆ పిల్లలు ఉండకపోతే ఇంకేముంటాయిలేండి అని కూడా సమర్థించిన రోజులు ఉంటాయి. నాకు ఉంటుంది. ఏసమ్మ గారికి మంచి పరిస్థితి, హృదయ గారికి అందరికనే వచ్చిన ప్రతిసారి ఆమన్ బాబు గారిని పిలవడం కంటే పిల్లు అని పిలిచేవాళ్ళు ఎక్కువ. అది మొత్తానికి సేమ్ దానిలాంటి పిల్లనే కన్నదే, కానీ పిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు కుక్క చనిపోయింది, కుక్క చంపి తినేసింది. తర్వాత చాలా బాధపడ్డాను, నాకు అలాంటి రంగు కావాలి, అలాంటిది కావాలని కోరుకుంటే ఇలా జరగలేదు. కంటే సేమ్ అదే రంగులో ఇంకొక పిల్ల పుట్టింది. పెరిగే వరకు అనుమానం ఏమైపోద్దని చెప్పి మొత్తానికి పెరిగింది, కొంచెం నడవగలుగుతుంది, దాని అంతటా తినగలుగుతుంది, దాని అంతటా సంరక్షించుకోగలుగుతుంది. అయింది అమ్మాయి, స్టేబుల్ అయిందిరా అనే సమయానికి పిల్లు పోయింది, చనిపోయింది, ఏదో మొత్తానికి ఏదో అయిపోయింది. అయితే ఈ పిల్లుకి పుట్టినటువంటి పిల్లమ్మ చూడండి, దాన్ని కన్న తల్లి పిల్లు కూతురు. పిల్లు కూడా కూతురుని కన్నాడు. చాలా మందిని కన్నాడు. అందరూ బయటకు పోయారు అనుకోండి, వాళ్ళ కాపురాలు చూసుకుంటున్నారు. అంటే కూతురు మాత్రం ఉండిపోయింది అక్కడ. మరి మా ఇంట్లో అనుభవాలన్నీ వచ్చేసినాయేమో. ఆ పిల్లుకు పుట్టిన కూతురు కూడా ఎలా బతికింది తెలుసండి, కేజీ మీద కన్నేసింది తల్లి. ఆ కేజీ కన్నాలు జాలీలు ఉంటే ఆ పిల్లకి పడిపోయి కింద గడ్డ అయిపోయింది, డ్రై అయిపోయింది. ఎవరో చూడలేదు. నేను ఒక సమయంలో వెళ్ళి చూస్తే డ్రై అయిపోయిన పిల్లి పిల్ల అలా కొన ప్రాణంతో ఉంది. దాన్ని తీసుకుని వచ్చి పాలేసి బతికించింది. అలా బతికింది అది. మళ్ళీ తల్లి దగ్గర పెడితే బతికింది. చచ్చిపోవలసింది అది పిల్లు కూతురు. ఆ కూతురు ఇంకో పిల్లని కన్నది. ఇప్పుడు పిల్లు గారికి 2 కూతురు పుట్టారు. నేర్చుకోండి పాఠం. ఆ 2 కూతురులో కూడా ఒక తల్లికి పుట్టినయే, కానీ ఒక క్యారెక్టర్ వేరు, ఇంకో క్యారెక్టర్ వేరు. ఎందుకు చెప్తున్నా చూడండి. ఈ 2 ఒకే దానికి పుట్టాయి. అంటున్నాం కదా, ఒకే తల్లి పుడితే పుట్టుండొచ్చు. ఒకడు ఒకలాగా ఉంటాడు, ఒకలా ఉంటారు. ప్రవర్తనలోను, ఆ పద్ధతుల్లోనూ, అన్నిటిలో కూడా అందరూ ఒకలా ఉండరు అనుకోండి. చెప్తున్నాను, అన్ని ఇళ్ళు సమానంగా ఉండవన్నట్టుగా. ఇప్పుడు ఆ 2 పిల్లలు కూడా పెద్దయినాయి. ఆ 2 ఆడపిల్లలు కూడా పిల్లలకి జన్మనిచ్చినాయి. అందులో ఒక తల్లి ఏమో పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వదిలేసి వేరే మగదాన్ని చూసుకుంది. ఆ పిల్లలు చచ్చిపోయినాయి. 2 ఒకేసారి పుట్టే, 2 ఒకే తల్లికి తండ్రికి పుట్టే. అందులో ఒక పిల్ల, 2 కూడా పిల్లల కన్నాయి. ఒకటేమో కొంచెం వయసు వచ్చే వరకు పిల్లలకి పాలు ఇచ్చి పెంచింది. కొంచెం వయసు వచ్చిన తర్వాత, కొంచెం పెరిగిన తర్వాత వేరే మొగదంతా వెళ్ళిపోయింది. అప్పుడు పిల్లలు చచ్చిపోయినాయి. బయటికి పడిపోయినప్పుడు తీసుకుని రాలేక అజాగ్రత్తగా ఉన్న కారణం కూడా కుక్కలు చంపేసి తినేసింది. కానీ ఇంకొక పిల్ల ఉంది, అది కూడా దీనిలాగే పిల్లల్ని కన్నాది. అది కొడుకి ఎదిగి ఇప్పుడు దానికి 5వ నెల ఎంతో ఇన్ని మొగ ఎత్తుంటాయి, ఒక్కదాని లెక్క చేయదు. పిల్ల వెనకాలే తిరుగుతుంటుందండి ఆ పిల్లి. అది పెద్ద అయిపోయిందండి పిల్లి పిల్ల. అది
వాస్తవానికి అది వేటాడుకుని తినగలిగేటువంటి స్తోమత పరిస్థితికి వచ్చేసింది. తల్లి ఏం చేయాలి? ఎదిగింది అనుకుని దాని బతికేదో దాని జీవితం ఏదో చేసుకోలే. ఆ ఆ పిల్ల వెళ్ళిపోతుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంటుందో తెలిసి నాకు, అంత ఆశ్చర్యం వేస్తుంటుంది. అంత ఎదుగొచ్చిన పిల్ల కనపడకపోతే ఎంత ఏడుస్తూ ఉంటుందో. ఎక్కడున్నావు 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 అంటే సైరన్ నడుతుంది, క్యూ అంటది. రావే బాబు రావే బాబు రావే బాబు అని ఎంటెట్టుకుని అలా తీసుకుపోతాయి. దాంతో పుట్టింది ఇంకోటి ఉంది, దానికి ఆల్రెడీ ఇంకో కొడుకు కూడా వచ్చేసింది. నిజం నాకు అనిపించింది. తల్లిల్లో తండ్రుల్లో కూడా పిల్లల పట్ల జాగ్రత్త కలిగి పెంపకంలో చాలా శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఏచ్చల కొరకు వాళ్ళ ఆశల కొరకు ఆ పిల్లలకి అంటే వాళ్ళ పోతులే బాగుంటాయి, లేకపోతే దేవుడు చూసుకుంటారు వదిలేసేటువంటి జాతి వాళ్ళు ఉంటారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది, ఎంత ఆశ్చర్యం వేసింది. అంత పెద్దది అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. దాని తోటిదే కదా అదిని. రెండు కూడా ఒకసారి గర్భం దాల్చే కదా. అది వదిలేసి ఏమో పిల్లలు చచ్చిపోయినాయి, కుక్కలు పట్టుకుని తినేసి ఒక పిల్ల లేకుండా పోయింది ఈ రోజున. దాని వెంటే తిరిగి దాని వెంటే అరుతూ దాని వెంటే ఎక్కడున్నాం 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 అని తిరిగే ఆ పిల్లను బతికించుకుంది ఆ తల్లే, తండ్రి కాదు. తండ్రిలు పెళ్ళే. అంతేకాని ఊరపొందుల్లో కనేసి దేవుడు చూసుకుంటారులే, ఏదొచ్చినా దేవుడి మీద ఆధారపడతారులే, ప్రార్థన చేస్తాను తప్ప ఏం చేస్తాను. నీకుని ఆ పందికిని ఆ పందికొక్కి పెద్ద తేడా ఏమి లేదు. పిల్లల్ని సరిగ్గా పెంచగలిగితే పెంచండి, లేదంటే కండం మానేయండి. పెళ్ళయ్యే వరకు మీ బాధ్యతే. వాళ్ళు ఏదైపోయినా ఇంటర్ చదివే 17 సంవత్సరాల పిల్లలకి ఇచ్చేవి. ఉద్యోగం చేస్తుంది, చదువులకు వెళ్ళిపోయింది. వస్తున్నారా బాబు, బోల్డ్ జరుగుతున్నారా బయట. కాలేజీకి వెళ్ళి వస్తుంది, కాలేజీకి వెళ్ళి వస్తుంది, కాలేజీకి వెళ్ళి వస్తుంది. కాలేజ్ టాపర్ అనుకుని తల్లి కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. అప్పటికే 2 నెల కాలేజ్ టాపరు. కాలేజ్ టాపర్ అలాంటి తప్పులు పాపాలు ఎందుకు చేస్తాం అనుకుందేమో తల్లి. 2nd మంత్ స్టమక్ పెయిన్ వచ్చిందంట. అప్పటికే చాలా సార్లు వచ్చినాయంట. ట్యాబ్లెట్లు వేసి మూపు చేశారంట, ఒప్పుకున్నారు అక్కడ. డాక్టర్ గారు చెప్పారు, అమ్మ ఇప్పటికే చాలా ట్యాబ్లెట్లు పడిపోయినండి పిల్లకి, తర్వాత కూడా ఇంకా పిల్లకి గర్భం రాదేమో అని కూడా చెప్పేశారంట. అన్ని నేసలు ఎత్తారా పిల్లలు. పిల్లలకి ఏం తెలుసు? కాలేజ్ టాపర్ అంత మాత్రాన్న చదువుల మీదే ఉంటుందని అనుకోకండి. ఏసి ఏసాలు ఏచ్చలండి, శరీరేచ్చ పుడుతుంది, దాన్ని అంచుకోలేడు మనిషి. విద్యుల్లో తిరిగి 45, 50, 60 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకే పోవట్లేదు. ఏమోహం గేమోహం అని ఆడదాం చూస్తుంటే సొల్లు గారిచేస్తుంటారు పెద్దోళ్ళు. కుర్రోళ్ళు వయసులో ఉన్న వాళ్ళకి రాదు. వయసులో ఉన్న ఆడపిల్లలకు ఉండవు ఆ ఆలస్యులు కోరికలు పుడతాయి. మానవ సహజ సిద్ధమైనటువంటి ఏర్పాటు అది. వాడిని కాచుకోవాలంటే వాడిని జాగ్రత్తగా ఉండాలంటే చెప్పుకోవాలి తల్లిదండ్రులుగా. ఆడు మన ఆర్రో నాడు రాగంపేట సంఘానికి సంబంధించినట్టు బాప్తీసు ఇచ్చాను. ఇంటర్ కాలేజీకి వెళ్తున్నాడు. పెద్దాపురం ఎట్లా చని ఊరు వద్దురా జాగ్రత్తగా ఉంటావరే, జాగ్రత్త. ఆడు ఎలా ఉంటారా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఊరు కాకినాడలో వచ్చిందాడు సీటు, వద్దంటే మానేశాడు. వద్దురా రే ప్లీజ్ రా, నా మాటనరా, నాకు ఇష్టం లేదురా, వద్దురా అంటే మానేశాడమ్మా. పాడైపోతారా అంటే మానిపించేసింది ఆ తల్లి. కాకినాడలో వస్తానే ఎవరు కొంతమంది ఉన్నారు, నీ మాటతో మాకేం పనే లేదు సంకరం వేరు. ఎంత 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 బతిమాలుతాంటారా నీ చేతిలో చేసి నేను. నీ వయసు ఎంతరా? 14, 16 చేతిలో చేసి రాగంపాటి వెళ్ళి ప్రతిసారి చేపట్టుకుని రే కాలేజీకి వెళ్ళావా, జాతకం ఉన్నావా, నీ సహవాసం జాతర మరి ఫ్రెండ్స్ జాతరే, జాతకం ఉండపోవటం మాత్రం బాగోదరే బాబు అని చెప్పండి. కొడుకులో చూస్తున్నాను నేను. నాకేమవుతుంది? ఆ వయసు అలాంటిది. నా వయసులో నేను తప్పిపోయాను, అదే వయసులో నేను పాడైపోయాను. అలా ఉండకూడదు నా ఎదుటిగా ఉన్నటువంటి మరొక కుమారుడు. అంతే తప్ప మిమ్మల్ని అంటే నాకేమవుతుంది? ఏమి రాదు. జాగ్రత్త ఫోన్ పట్టుకెళ్తున్నావా, ఫోన్ జాగ్రత్త ఉంచుకుంటున్నావు, ఎన్ని అడుగుతుంటానండి. ఎందుకంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత మొన్ననే సందేశాలు చెప్తే ఇన్ని రకాలే కదా, వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళు అడుగుతుంటాను. ఆడిని కిరణ్ గడికి చెప్పాను, వేరే ఎవరితోనో అందరు స్కూల్లోని కాలేజీలోని ఎవరితోన్నా మాట్లాడుతున్నావా నేను అడుగుతుంటాను. ఎందుకంటే మరి వాడికి వయసు అలాంటిది, తిమతమలు ఎక్కువైపోతుంటాయి, అవుతా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకోవాలి, పరిశీలించుకోవాలి, జాగ్రత్త పరచాలి, హెచ్చరించాలి. తల్లిగారిని అడగండి, వద్దురా కాకినాడ వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడమ్మా, అక్కడ ఏం చేస్తాడో తెలియదు. ఆ కాకినాడలో జాయిన్ అయిన తర్వాత నేను పాడైపోయింది. వద్దమ్మంటే గౌరవించారు, మాటలు గౌరవం. సరే సరే మీరు చెప్పారు, పెద్దాపురంలో దగ్గరలో జాయిన్ లేదు, రాదు చేయండి అమ్మ, చక్కగా జాయిన్ చేసి వదిలేదు. మళ్ళీ రండి, మళ్ళీ అడుగుతూ ఉంటాం, మళ్ళీ అడుగుతూ ఉంటాం.
ఎన్ని గంటలు పడుకున్నాడు అడుగుతూ ఉంటాం. బైబిల్ చదివాడు లేదా ప్రార్థన అడుగుతూ ఉంటాం. అడగాలి. అడగకుండా బేబీల్లా కనేసి దేశ నిమ్మర్లాగా రోడ్డు మీద వదిలేసి అన్ని రెక్కలన్నీ ఉడిపోయిన తర్వాత అయ్యో పాపం అంటే ఏం చేయగలవండి, ఆ పిల్లి నేర్పిందండి. దాని చేత పిల్లే రెండు ఒకసారి గర్భం దాల్చినాయి. ఒక పిల్లి 30 పిల్లలను వదిలేసింది, తన శరీరేచ్ఛలు కోరుకుని గర్భం మళ్ళీ దాల్చింది. రెండు ఒకసారి ప్రెగ్నెంట్ అయినాయి, రెండు ఒకసారి 4-5 రోజుల్లో డెలివరీలు అయినాయి. కానీ ఒక తల్లి మాత్రం పిల్ల ముదలలేదు. అది ఎంత పెద్దదైపోయినా అది కనబడకపోతే కిలకిలలాడిపోతే అరిచేస్తుందంటే నాకు అర్థమైంది ఏంటంటే అది కనబడట్లేదని అర్థం. వెంటనే కిలకిలలాడిపోయి పక్క దొడ్లోకి వెళ్ళిపోయి ఆపేది ఎక్కడున్నారు ఒరే అంటే అది వచ్చిన తర్వాత దాన్ని ఎంట పెట్టుకుని వెళ్తుందండి బాబు. ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ ఊర్లేని జీవులు వాటికున్న జ్ఞానం కూడా మనిషికి లేదనిపించింది. ఎంతో సంతోషం ఆ తల్లికి చూశాను నేను. అరిసి అరిసి ఎతికి అది అక్కడ ఇక్కడ పిల్ల కదా, పిల్లలు అలా ఎక్కువ చెగురుతూ ఉంటాయి. మొత్తానికి వచ్చిన తర్వాత రా 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 ఎతికేనే అని చెప్పి ఓ మూతంతా నాకేసి బుర్రెలా అనేస్తాం అనేసి పద పద అని చెప్పి తీసుకుంటాం. బాలెట్టాడు అక్కడ అన్నయ్య తాగేసి వద్దాం అన్నట్టు. ఎంత 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 జాగ్రత్త చూడండి. ఒకటేమో ఆ పిల్లలు ఏముందలే అని చెప్పి ఇంకొడుకు మళ్ళీ వెళ్ళిపోయి కొడుకు. రెండు రకాల పిల్లల్లో జీవుల్లోనే మనుషుల్లోనే ఇలాగే ఎడుతారు. మనం బాగుంటే చాలు, మన కోరికలు నెరవేరుతారు, మన సుఖంగా ఉంటాయి చాలు, పిల్లలు ఏమైపోతాయి ఏంటి. ఆ రోజున దాన్ని బతికించాను ప్రభావ, భలేదాన్ని బతికించాను ప్రభావ అని చెప్తాను. భలేదాన్ని బతికించాను. నా జీవితంలో ఎలాంటి పిల్లలు చూడలేదు. 5 months వరకు కూడా అది ఇంకొక మొగదు వచ్చి దాన్ని బాగా ఇబ్బంది పెట్టినా సరే కదలకుండా పిల్ల నాకు ఒకడే ఉన్నాడు, ఇది ఒక్కడే చూసుకోవాలి జాగ్రత్తగా అన్నట్టుగా ఉండిపోయింది. కావాలంటే మీకు వీడియో కూడా తీసి చూపిస్తాను మరొకసారి. ఎప్పుడైనా పట్టించుకోవాలమ్మా, వయసు ఎదిగిన పిల్లలు కదా అండి అని వదిలేస్తే ఎలా కుదురుతారు? పిల్లలు పాడైపోయినా పిల్లలు తప్పిపోయినా ఆ లెక్కని దేవుడు అడిగేది ఆ తల్లిని ఆ తల్లి. పెళ్ళి అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. చదువుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వదిలేస్తే కుదరదు. హాస్టల్లోనే ఇలాంటి పాపం ఏడిసింది. డైలీ వెళ్ళి వచ్చే జీవితాలు ఎన్ని ఉంటాయో. ఆ కాలేజీలో అమ్మాయిలు అక్కడ దిగిపోతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కాలేజీకి వెళ్ళవలసిన రూట్లో వెళ్ళరు, ఇంకో రూటు. దిగింది బస్సులోనే, బస్సే దిగుతుంది మహాతల్లి, కానీ బస్సు దిగి మళ్ళీ కాలేజీ రూట్ వెళ్తావు. ఓ 4 వేసుకుని అలా పోద్దు. ఈ నలుగురితో కలిపి ఇంకో నలుగురు అక్కడ ఎట్టవచ్చు అవుతారు మగదోళ్ళు. ఆ నలుగురు కలిపి సినిమాకి వెళ్తారు. ఆ సినిమా నుంచి ఎక్కడికి వెళ్తారు నేను చెప్పను. వెళ్ళడం కరెక్టే, రావడం కరెక్టే, మధ్యలో జరిగేది మీది వెళ్ళడం. అన్ని జరుగుతాయి. ఇది కాలేజ్ అవుతుంది. ఎన్నిసార్లు హెచ్చరింత ఉంటుంది. నాకు ప్రేరేపణ వచ్చిన ప్రతిసారి కూడా ఏం చేస్తాను, ఎలాగుంది, ఏమైనా జరుగుతుంది నాకు చెప్పకుండా ఏది దాయికండి అంటానమ్మా. కొన్ని విషయాలు అలా జరిగిందంటే జాగ్రత్తగా ఉండి అలా చేయకే ఇలా చేయకే అని చెప్తుంటాను. ఆ పిల్ల రీసెంట్గా వెళ్ళింది ఇంటర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్. ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది వెళ్ళి నిన్ను. వచ్చిన ప్రతిసారి ఎలా ఉంటుంది అని అడుగుతున్నానా? నిన్ను ఎవరు ఏడిపించినా ఎరకాలు ఎవరు పడి నాకు చెప్పమని చెప్తున్నానా? వయసు అలాంటిది. ఆ మాటలకి మ్యానిపులేట్ అయి పడిపోతారు. ఏముంది అంటే నన్ను గౌరవించే నేను పట్టించుకుంటాను. దేవుడి మాటలు ఎక్కడ అవుతా, దేవుడు వదిలేమన్నప్పుడు నేను పట్టించుకుంటాను. పట్టించుకున్నంతకాలం పట్టించుకున్నాం. ఆ పట్టించుకోవడం వాళ్ళకి చిరాగ్గా ఇబ్బందిగా ఉంది, వదిలేరా అన్నాడు. అంతే కదా, వదిలేమన్నాడు. జారిపోయారు, పోయింది, ఏం చేయాలి, మనం ఏం చేయాలి. పుట్టగాడు అండి అలాగే వీడు ఎప్పుడప్పుడు వస్తుంటాడు. అప్పుడప్పుడు వచ్చినా సరే రావట్లేదు రిటర్న్ అడుగుతున్నాండి పెట్టగాండి. ఆ దయ్యం పిల్లలు బాగా చూస్తున్నారని చెప్పి ఇంట్లో అడగాల బాగా. నేను అడుగుతున్నా అంటే మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఎలా ఉండకూడదు చెప్పండి. దున్నపోతు పిల్లలకి అన్నట్టుగా ఉండకూడదు. మనుషులు దేవ స్వరూపం కలిగిన వ్యక్తులు కనుక చాలా జాగ్రత్త. ఎందుకంటే పిల్లలు దారి తప్పిపోతే దేవుడు లెక్క అడిగేది ఎవరిని? మనం. యెహోషువకు సుంటి లేకపోతే మోషేని అడిగాడు. మోషేని చంపేద్దాం అనుకున్నాడు. నీ వల్ల బడి యొక్క నాశనం. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా మాట్లాడే ప్రేరేపణ నడిపింపు చాలా నమ్మకాన్ని సమయం లేదు. కొంతమంది ఉన్నారు, ఒకవేళ ఈ మాట చెప్పడాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు బాధపడినా బాధపడకపోయినా నేను ఏం చేయలేను. చేతులారా కొంతమంది పిల్లల యొక్క జీవితాన్ని పాడు చేస్తారు.
దేవుడి యొక్క చిత్తాన్ని కాదని వాళ్ళు మొండిదనాన్నే పట్టుకొని వాళ్ళు అనుకున్నదే జరిగించాలనుకున్నట్టుగా కుల పిచ్చి పట్టుకొని కొంతమంది, ఇంకో పిచ్చి పట్టుకొని కొంతమంది, ఉద్యోగ పిచ్చి పట్టుకొని కొంతమంది, మీ ఇష్టం. మళ్ళీ ఇలాంటి వాక్యం మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. పాడు చేయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు,